సార్ ఎట్లా వచ్చింది ఎస్ సార్. ఇది ఎస్ స్క్రీన్ సార్, షేర్ ఎస్ సార్. చేయాలా? క్లారిటీ, స్క్రీన్ క్లారిటీ షేర్ ఇస్తారా? చేయండి, క్లారిటీ ఇద్దాం. క్లారిటీ ఇద్దాం. చెయ్యి. స్క్రీన్ షేర్ అవుతుంది సార్. అవుతుంది సార్, అవుతుంది. కంటిన్యూ. ఇది నా వన్ వాలెట్ నిమిషం సార్. ఇది ఇది నాకు. ఓకే సార్. ఇది ఇది నా వాలెట్. అది మాకు కొద్దిగా స్లో అవుతుంది సార్. ఓకే. మీ వ్యాలెట్ సార్. ఓకే. ఇప్పుడు ఓకే, స్టేకింగ్ లో స్టేకింగ్ వ్యాలెట్ లో 5.2 వచ్చినాయి. ఓకే. ఈ వాలెట్కి నిన్న ఇది నిన్న డే సార్. సార్ నిన్న నిన్నటిది డేట్ వచ్చింది సార్. వరకు ఈ 5 పాయింట్. ఓకే. ఈ రోజు అయితే ఆ, రాలేదు. ఓకే, మీరు ఏం చేస్తారంటే ఇప్పుడు రివర్స్ ఇప్పుడు స్టేటస్ అని నొక్కండి. రివార్డ్ స్టేటస్ లో నిన్నటి వరకు ఉమ్. నాకు 29.700 ఇట్లా వచ్చింది సార్. సార్. ఇవాళ ఎగ్దమ్ ఎగ్దమ్ 36 వచ్చింది. ఇది ఎట్లా అయింది అని నాకు క్లారిటీ. 36 సార్ పాయింట్. అక్కడ మనకి 36.100 అనేవి వచ్చినాయి కదా మీకు. నిన్నటి వరకు ట్వంటీ ఓకే. నైన్ ఈ పాయింట్ ట్వంటీ నైన్ వచ్చింది. ఇవాళ 36. 29.7 వచ్చినాయి. ఓకే, రివార్డ్ ఏమైనా మీరు మళ్ళీ రీస్టేకింగ్ ఏమైనా చేశారు సార్ మళ్ళీ? స్టేకింగ్ ఇది నాది స్టేకింగ్ ఇంతవరకు ఉన్నది సార్. స్టేకింగ్ స్టేటస్ నొక్కండి, స్టేకింగ్ స్టేటస్ నొక్కండి. 19,000 ఉన్నది సార్. ఓకే, 1 మినిట్ సార్. ఇక్కడ బ్లర్ వస్తుంది. 29 వచ్చింది. ఎగ్దమ్ 36 అంటే సార్ సార్ అది, సార్ సార్ 1 మినిట్, వన్ మినిట్ సార్. ఇక్కడ మీకు ఆల్రెడీ నిన్న ఒకటి చేశారు మీరు స్టేకింగ్. ఓకేనా? రీస్టేకింగ్ నిన్న చేశారు. చూసుకోండి. ఒకటి ఆ, నిన్న ఒకటి సార్ చేశాను. కరెక్ట్ గానే వచ్చింది. మీకు ఏమైందంటే 15% అనేది అక్కడ కట్ అయ్యి ఆ 15% కూడా ఈ స్టేకింగ్ టోకెన్ స్టేకింగ్ లో యాడ్ అయింది. మళ్ళీ ఈ టూ వీస్ మట కూడా యాడ్ అయింది. ఓకే సార్. ఖాళీ నో ఖాళీ ప్రాబ్లం. 2 PVC మటనే అడగాలి కదా సార్. ఇప్పుడు ఈడ సార్ ఫస్ట్ సార్ అది. సార్ మీకు చెప్పేది అదే. సార్ ఇంత ముందు ఏంటంటే మనకి ఇందులో 85% యాడ్ అయ్యేది కదా, ఇప్పుడు 85% కాదు, 95% యాడ్ అవుతుంది. ఓకే, ఇప్పుడు ఒకసారి మీరు అది టోకెన్ స్టేకింగ్, ఇప్పుడు మన రివార్డ్ లోకి వెళ్ళండి, రివార్డ్ స్టేటస్ లోకి వెళ్ళండి. ఓకే, వెళ్ళారు కదా? ఏంటండి సార్ 1 మినిట్. వస్తుంది. ఒకసారి వ్యాలిడ్ స్టేకింగ్ నొక్కి మళ్ళీ టోకెన్ స్టేకింగ్ నొక్కండి, వస్తుంది. ఓకే. ఓకే, టోకెన్ స్టేకింగ్ నొక్కారు కదా సార్. 1 మినిట్. ఇక్కడ రివర్స్ స్టేటస్ లోకి వెళ్ళండి సార్. నేను అన్నది రివర్స్ స్టేటస్. ఓకే సార్. ఇక్కడ మీరు చూసారా? ఇక్కడ పర్సంటేజ్ అనేది మీకు తీసాడు బాక్స్ లో, అర్థమవుతుందా? ఇక్కడ పైన ఎక్కడ సార్? ఈ రోజు పడి ఈ రోజు పడిన దాంట్లో 15 మే, అక్కడ మీకు పక్కన బాక్స్ ఉందా? లేదు కదా. 85% అనేది లేదు కదా. లేదు సార్. ఎందుకంటే సార్, ఇంత ముందు 85% అనేది ఇక్కడ పడేది, 15% అనేది మనం ఇందాక చూసారా? 5 పాయింట్ సంథింగ్ చూసారా? అక్కడికి వెళ్ళేది. ఇప్పుడు మొత్తం టోటల్ కూడా ఇక్కడికి వస్తుంది అనమాట. అందుకని చెప్పేసి మీకు ఎక్కువ అనిపిస్తుంది, కానీ కరెక్ట్ గానే వచ్చింది సార్ మీకు. కరెక్ట్. అంటే అది 5.15% ఇక్కడ ఇక్కడ యాడ్ అయిందా సార్ అది? ఇక్కడే యాడ్ అవుతుంది సార్. ఇంకా అది ఆప్షన్ అనేది, ఇంకా 15% ఆప్షన్ అనేది ఇంకా స్టాప్ అయింది. అది ఏంటంటే స్టాప్ డైరెక్ట్ అయిందా? మనకి 95% మనకి ఇక్కడే వస్తుంది అనమాట. ఎందుకంటే మీరు అక్కడ ఏమవుతుందంటే అక్కడ హోల్డ్ అయిపోయి ఉంటుంది కదా సార్. 500 కానీ 1000 కానీ అవ్వాలంటే చాలా రోజులు పడుతుంది కదా మీకు. అందుకని అవునవును సార్. చెప్పేసి డైరెక్ట్ ఇక్కడ ఇస్తున్నారు అన్నమాట. అది. అయితే నాకు ఒక్కటేసారి 7 PVC ఎక్కువ వచ్చినాయి అవును అని నాకు కొంచెం కన్ఫ్యూజ్ అయిపోయింది సార్. సార్. ఏ 7 పీవీసీలు అంటున్నారు కొంతమందికి. హెవీగా చేసుకున్న పర్సన్స్ కి ఈ రోజు నాకు వచ్చిన స్క్రీన్ షాట్లు చూస్తే నాకు మర్చిపోయింది. వాళ్ళకి ఆల్రెడీ చెప్పాను. వాళ్ళకి ఏంటంటే $80 మెటాల్, 120 పీవీసీ మెటాల్ ఎక్స్ట్రా వచ్చినాయి. వాళ్ళకి అర్థం కాలేదన్నమాట. చెప్పాను, అదే క్లారిటీ ఇచ్చాను. ఓకే సార్. ఓకే సార్. మీరు ఫార్మింగ్ లో చేసుకుని ఒకసారి ఫార్మింగ్ పేజ్ ఓపెన్ చేయండి సార్. టోకెన్ ఫార్మింగ్ పేజ్ డైరెక్ట్ నొక్కండి, టోకెన్ ఫార్మింగ్. ఓకే. దీనికి టోకన్ ఫార్మింగ్ లేదు సార్, వేరే దానికి ఉన్నది. ఓకే, వేరే దీనికి దానికి వెళ్ళండి ఖాళీ అయితే. అంటే ఖాళీగా ఉన్నదానికి ఒక పాయింట్స్ క్లారిటీ. పాయింట్స్ ఓకే సార్. పెంచుకుంటూ పోతున్నా దీంట్లో. ఓకే సార్. ఓకే.
సార్ మనకి ఒక నోటిఫికేషన్ ఇచ్చారు కదా వాళ్ళు, మీకు వచ్చే రివార్డ్ లో కూడా మీకు బెనిఫిట్ చూపిస్తానని చెప్పేసి, దానికి ఇదే అనుకుంటున్నా సార్. ఎందుకంటే మనకి 95% డైరెక్ట్ ఇవ్వడమే కొద్దిగా మనకి హెల్ప్ఫుల్ అవుతుంది కదా, దాని గురించి ఆ, అనుకుంటున్నా. నేనైతే సిస్టమ్ తరపున అయితే కాదు, మామూలుగా నేను అంటున్నా అంతే. ఓకే సార్, కంటిన్యూ. ఇది ఓకే, రివార్డ్ స్టేటస్ ఇక్కడ ఫార్మింగ్ వ్యాలెట్ అని టచ్ చేయండి ఒకసారి ఫార్మింగ్ వ్యాలెట్ పైన. ఓకే, ఇది ఈ రోజు మనకి ఇక్కడ చూడండి, డేట్ అనేది నిన్నటి వరకు అయితే వచ్చింది మీకు. ఓకే, 15% ఆ, అనేది ఈ రోజు ఆ, రాలే. ఓకే, అంటే మీకు ఆ, ఎంత వస్తుంది? 0.10 అనేది వస్తుంది. ఓకే, మీరు ఏం చేస్తారంటే ఇప్పుడు రివార్డ్ స్టేటస్ లోకి వెళ్ళండి. ఓకే, రీడీమ్ రివార్డ్. ఓకే సార్, ఓకే సార్, ఇక్కడ మీరు 0.38 మీకైతే ఇక్కడ రివార్డ్ అనేది సేమ్ అంతే వచ్చింది కదా సార్. అవును అంతే అంటే వచ్చింది మీది సార్. ఉన్నది బాగా తక్కువ. ఓకే, మీకు అంటే మీకు నాకు తెలుసు సార్, ఇక్కడ మీకు బాక్స్ ఇక్కడ ఏమీ తీయలేదు, ఇక్కడ ఏమీ లేదు మీకు అయితే. 0.38 ఇక్కడ 200 అంటే డైరెక్ట్ మీకు ఇది ఒకసారి అబ్జర్వ్ చేసుకోవాలి సార్. మ్మ్, నాకు చూస్తాను ఒకసారి, ఆగండి మీరు అలా లైన్లో ఉండండి, నాకు చెక్ చేస్తాను. మీది ఫండ్ అనేది తక్కువ ఉంది కాబట్టి మీకు ఏమన్నా. మనకి ఏంటంటే సార్, మొన్నటి వరకు 85% ఇక్కడ కట్ అయ్యి డైరెక్ట్ మనకి ఆ, మిగతా 15% ఇక్కడ బాక్స్ ఉండదు. ఓకే, ఆ, ఆ ఇప్పుడు ఇప్పుడు ఏమవుతుందంటే 95% అనేది మీకు డైరెక్ట్ ఇక్కడ యాడ్ అయిపోతుంది అన్నమాట. డైరెక్టెడ్ అవుతుంది సార్. డైరెక్ట్ అక్కడ డైరెక్ట్ అయిపోతుంది. అక్కడ డివైడ్ కాకుండా డైరెక్ట్ 95% ఇక్కడ యాడ్ అవుతుంది. యాడ్ అయిపోతుంది. అది. అంటే మీకు మీరు అబ్జర్వ్ చేసుకోండి, ఇప్పుడు అంతకాలంలో ఒక స్క్రీన్ షాట్ తీసి పెట్టుకుని, ఎస్ సార్ కరెక్ట్, ఎగ్జాక్ట్లీ కరెక్ట్. ఓకే, మీరు ఏం అవును చేస్తారంటే సార్. ఇప్పుడు దీన్ని ఒక స్క్రీన్ షాట్ అనేది తీసుకోండి. ఓకే, అవును సార్. స్క్రీన్ షాట్ తీసుకున్నారనుకో, 4137 అనేది ఉంది కదా, రేపు వద్దున్న చూడండి, ఇందులో 5% కట్టి 95% అనేది ఇందులో యాడ్ అయిపోతుంది మీకు. అంతే అంతే. 38 ఉంటే అవును సార్, 38, 37 ఉంటే 75 కావాలి అయితే రేపు అవును సార్, డైరెక్ట్. అవును సార్. ఏంటి సరే సార్? సరే. సరే అర్థం కదా? అర్థమైంది సార్. 75 అనేది అవుతుంది సార్, అందులో మళ్ళీ 5% పోతుంది కాబట్టి 72 కానీ ఎంత అవుతుంది సంథింగ్. ఓకే, 72 అట్లా కావాలి. అవును సార్. ఆ, స్క్రీన్ షాట్ తీసుకున్నాక రేపు పొద్దున్న అప్డేట్ అయ్యింది, ఎందుకంటే 15% అనేది ఇక్కడ డైరెక్ట్ మనకి ఇందులో యాడ్ అయిపోతుంది. మొన్నటి వరకు మనకి ఏమయ్యేదంటే ఇందులో యాడ్ అయ్యేటప్పుడు మళ్ళీ 15% కట్ అయ్యి, అడ్మిన్ ఛార్జ్ కట్ అయ్యి మిగతాది యాడ్ అయ్యేది పైన మనకి టోకెన్ రివార్డ్ లో. ఇప్పుడు అలా ఆ, కాదు, డైరెక్ట్ యాడ్. ఎస్ సార్, థ్యాంక్ యూ సిమ్యూన్ సార్, క్లారిటీ సార్ ఇచ్చారు. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. కాశీ వెంకటేశ్వర సార్, గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ సార్. వెల్కమ్ సార్, కాశీ వెంకటేశ్వర సార్, హ్యాండ్ రైజ్ చేశారు, వెల్కమ్. సార్ నమస్తే సార్. నమస్తే సార్, నమస్తే. అదే టోకెన్ ఫార్మింగ్ లో కూడా 15% మైనస్ చేయలేదు కదా సార్, చేశారా? అవును, లేదు లేదు సార్, ఇప్పుడు 15% అనేది డైరెక్ట్ మనకి యాడ్ అయిపోతుంది, ఇంకా మైనస్ అవ్వట్లేదు. మైనస్ అవ్వకుండా డైరెక్ట్ గా యాడ్ అవుతుంది. డైరెక్ట్ అయిపోతుంది. ఓన్లీ 5% అడ్మిన్ చార్జ్ అనేది కట్ అవుతుంది, మనకి 95% అనేది యాడ్ అయిపోతుంది. ఇక్కడ ఓకే, మీటింగ్ కదా. అంటే స్టేకింగ్ లో ఫార్మింగ్ లో రెండిట్లో వచ్చేసింది. సేమ్ 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 ఆ? సేమ్ ఇచ్చేసారు. ఇప్పుడు ఒకవేళ మీకు $10 అనేది అక్కడ వస్తుంటే సార్, సులేమన్ సార్, 1 మినిట్. చెప్పండి సార్, చెప్పండి సార్. ఫార్మింగ్ వ్యాలెట్ లో జమ అయ్యేటి 15% రావడం లేదు సార్ ఈ రోజు నుంచి. ఆ డేట్ కూడా మనం చూసుకుంటే టోకెన్ ఫార్మింగ్ లోనే యాడ్ అవుతుంది అది. ఎస్ సార్, ఎస్ సార్, అది అదే చెప్తున్నాను కదా సార్, క్లారిటీ అదే ఇస్తుంది. అదే ఏంటంటే అదే రెండిట్లో కూడా సేమ్ ఏమవుతుందంటే సార్, 15% అనే 15% ఆప్షన్ తీసేసింది. అనేది ఆఫ్ చేశారు. అంటే వ్యాలెట్ ఓకే. ఇప్పుడు మనకి ఏంటంటే సార్, మనకి ఇప్పుడు 15% అనేది 1000 కానీ 500 కానీ అయ్యాక మనం ఏం చేస్తున్నాం, మళ్ళీ వ్యాలెట్ రివార్డ్ లోకి, వ్యాలెట్ ఫార్మింగ్ లోకి పంపిస్తున్నాం.
అది మళ్ళీ అవును ఏమయ్యి 0.100% తో రిలీజ్ అయ్యి మనకి 1000 డేస్ కి మళ్ళీ బయటకు వస్తుంది. అదేం అవును చేస్తున్నాం, అది ఓన్లీ 100% వస్తుంది. అది మళ్ళీ ఏం చేస్తున్నాం, ఇది మళ్ళీ టోకెన్ ఫార్మింగ్ లోకి పంపిస్తున్నాం. అంటే అవును ఇదంతా కూడా కొద్దిగా మనకి మోడలేషన్ మార్చడానికి కొద్దిగా మనకి సులభదాయకం చేశారని చెప్పేసి అనుకుంటున్నాను సార్. అంతే అంతే సార్. అంతే సార్. అంటే మనకి డైరెక్ట్ ఇప్పుడు ఎవరికైనా కానీ చూడండి, ఇప్పుడు డైరెక్ట్ ఇలాగ యాడ్ అయింది అనుకో, కొద్దిగా వాళ్ళు స్టేకింగ్ చేసుకోవాలన్నా, ఒకవేళ ఫార్మింగ్ అదర్ ఫార్మింగ్ చేయాలన్నా, ఎవరికైనా చేయాలన్నా కానీ మంచి హెల్ప్ఫుల్ అవుతుంది కదా సార్. లేదు ఒకవేళ అన్లిమిటెడ్ ఒకవేళ విత్డ్రాల్ ఇచ్చినా కానీ వాళ్ళకి హెల్ప్ఫుల్ అవుతుంది కదా. అది సార్. ఓకే సార్, థ్యాంక్ యూ సులేమన్ సార్, థ్యాంక్ యూ. ఓకే సార్, వెల్కమ్ సార్. రాజమౌళి వెంకటేశ్వరరావు సార్, వెల్కమ్ సార్. సార్ నమస్తే సార్. నమస్తే ఇంకెవరైనా సార్, మీతో వెల్కమ్ సార్, వెల్కమ్. మాట్లాడండి సార్, ఎందుకంటే నో ఒక ప్రాబ్లం, 20 లేదు కంటిన్యూ చేయండి, కంటిన్యూ చేయండి, నిమిషాలు కంటిన్యూ చేయండి. ఉంటాను. లాస్ట్ ఇంకెవరైనా తీసుకుందాం. మాట్లాడాలనుకుంటే మాట్లాడొచ్చు సార్. సార్ సార్ నో ప్రాబ్లం సార్, మీరు కంటిన్యూ చేయండి. ఒకవేళ హ్యాండ్ రైజ్ చేసి ఏమైనా ఉన్నా కానీ మీరు అయిపోయిన తర్వాత, మనం కంప్లీట్ అయిన తర్వాత ఒక 10 minutes ఇద్దాం. నో ప్రాబ్లం. ఓకే థ్యాంక్ యూ సార్, ఓకే థ్యాంక్ యూ. నాకు అవకాశం ఇచ్చినందుకు. సో ముందుగా నా పేరు రాజమల్ల వెంకటేశ్వర్లు సార్, మాది ఖమ్మం సార్. సో మనము ఇప్పుడు జరుగుతున్న పరిస్థితులన్నింటినీ చూస్తూనే ఉన్నాము. సో అయినా సరే మనం అందరం ఇక్కడ సమావేశం కావడానికి ఏంటంటే కొత్త అప్డేట్స్ ఏమైనా ఉన్నాయో, పివిసి మెటల్ ఏం మార్పులు జరుగుతున్నాయో, ఆ మార్పుల వల్ల మనకేం ఉపయోగం జరుగుతుంది, సో మనకేం అన్యాయం జరుగుతుంది అనేది తెలుసుకోవడానికే మనం అందరం ఇక్కడికి వచ్చాం సార్. ఇందులో ఎందరో మహానుభావులు ఉన్నారు సార్, అందరికి కూడా వందనాలు సార్. సో ముందుగా చెప్పుకోవాలనుకుంటే ఈ మీటింగ్ ఏర్పాటు చేసింది మరి 6-7 సంవత్సరాలుగా నడుస్తుందని నేను విన్నాను సార్. మన రాజేష్ సారు ఈ మీటింగ్ ఏర్పాటు చేశారు, దిగ్విజయంగా 6 సంవత్సరాల నుంచి నడిపిస్తున్నందుకు వారికి సపోర్ట్ చేస్తున్న వారి కుటుంబ సభ్యులకు కూడా నా నమస్కారం సార్. సో అదేవిధంగా రాజేష్ సార్కు సపోర్ట్గా ఉంటున్న మన కోట వెంకటేష్ సార్కి కూడా నేను ధన్యవాదాలు తెలియజేస్తున్నాను సార్. సో అదేవిధంగా పెద్దలు దీంట్లో వస్తూ ఉంటారు, మనం అనుకుంటా ఉంటాము, ఉదయం సూర్యుడు మన శంకర్ సార్ అయితే సాయంత్రం చంద్రుడు రాజేష్ సార్ అని చెప్పేసి మన పెద్దలందరూ చెప్తూనే ఉంటారు. సో మరి ఈ ఉదయం సూర్యునికి ఈ సాయంత్రం చంద్రుడు లేకపోతే, సో మరి ఈ పివిసి మెటాలో పెట్టుబడులు పెట్టుకున్న వాళ్ళందరూ తెలుసో తెలవకరో పెట్టుబడులు పెట్టుకున్నారు సార్, వాళ్ళందరూ కూడా అన్యాయం జరిగేదేమో అని చెప్పేసి నేను భావిస్తున్నాను సార్. సో అందుకనే వీరిద్దరికి, వీరి కుటుంబ సభ్యులకు కూడా నేను ధన్యవాదాలు తెలియజేస్తూ, వాళ్ళని కన్న తల్లిదండ్రులకు నేను పాదాభివందనాలు తెలియజేస్తున్నాను సార్. అదేవిధంగా నన్ను ఈ సిస్టంలోకి తీసుకొచ్చింది మా అప్లైనరు మాలోత్ అశోక్ గారు సార్. సో ఆ అశోక్ గారు వల్లనే మీరందరూ ఇప్పుడు వెంకటేష్ సార్ అంటే ఎవరు, చంద్రశేఖర్ సార్ ఎవరు, సులోమన్ సార్ ఎవరు, కాశీ వెంకటేశ్వర సార్, సో ఇలా చెప్పుకుంటూ పోతే బూర్గ హనుమంతరావు సార్ కానీ, తర్వాత ఇలా మన ఉప్పలపాటి గోవింద్ గారు సార్ కానీ, వివి వీరాంజనేయులు సార్ కానీ, ఇలా చెప్పుకుంటూ పోతే పెద్దలందరూ కూడా కనీసం పేర్లు విన్న పరిచయస్తులు అయినారు కాబట్టి వీరందరూ కూడా నాకు తెలిసేవారు కాకపోవచ్చు. సో అందుకనే ఇంత మంచి సిస్టంలోకి తీసుకొచ్చిన మా అప్లైనర్ గారికి కూడా నేను ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను సార్. సో అదేవిధంగా మరి ఈ సిస్టమ్ రూపకర్త అయిన డానియల్ జాన్సన్ గారని మనం వింటున్నాము. సో మరి చాలా మంది అంటున్నారు, దాంట్లో నేను కూడా ఒకరిని, డానియల్ జాన్సన్ గారు ఎలా ఉంటారో మరి ఎవరు చూడలేదు, నేను కూడా చూడలేదు సార్. సో అయినా సరే మన సిస్టమ్ ప్రతినిత్యం అప్డేట్ అవుతూ మనకు ఏదైతే రివార్డు ప్రతిరోజు రావాలనో మనకు వచ్చే రివార్డు ఇస్తూ, సో మనం ఏదైతే పెట్టుబడులు పెట్టుకున్నామో సరే, లాభాలు నష్టాలు పక్కన పెడితే మనకు రావాల్సిన రివార్డు ఏదైతే రావాలో ప్రతిరోజు వస్తూ ఉంది. సో వస్తుంది అంటే ఈరోజు మనము అంతా ఆన్లైన్ చూస్తున్నాం సార్. ఒక ఫోన్పేలో కానీ గూగుల్ పేలో కానీ ఏదైనా ట్రాన్సాక్షన్ జరగాలి అంటే మనకు నెట్ అనేది సపోర్ట్ చేయాలి. సో నెట్ ఉండగానే సరిపోదు సార్, దానికి ఒక సాఫ్ట్వేర్ ఉంటుంది, అది మీ అందరికీ తెలుసు, నాకు మాత్రం తక్కువే తెలుసు. సో మరి ఎంత చక్కగా ఉంటే ఇంతమంది ఉన్న సిస్టాన్ని ఇంత చక్కగా రన్ చేస్తున్నారు అనేది మనం అందరం అర్థం చేసుకోవాలని చెప్పేసి నేను అనుకుంటాను సార్. మరొకసారి ఈ సిస్టమ్ రూపకర్త అయిన డానియల్ జాన్సన్ గారికి నా తరఫున పాదాభివందనాలు తెలియజేస్తూ, అహర్నిశలు కృషి చేస్తున్న వారికి బృందానికి కూడా నేను వందనాలు తెలియజేసుకుంటున్నాను సార్. సో అదేవిధంగా ఈరోజు నేను మాట్లాడాలనుకున్న విషయము ఒకటి మీరు మాట్లాడేశారు సార్. ఏంటంటే ఈరోజు వచ్చిన అప్డేట్ గురించి కొంతమంది అభిప్రాయాలు తెలియజేయాల్సిందిగా కోరుకుందాం అనుకున్నాము. సో అది ఒక భాగం అయిపోయింది. సో ఇక రెండోది ఏంటంటే సార్,
మరి అన్యదా భావించకపోతే తమరు పర్మిషన్ ఇస్తేనే ఈ మీటింగ్లో నేను క్వశ్చన్ కొన్ని అడగాలి అనుకుంటున్నాను. సో పీవీసీ మెటా గురించి నెగిటివ్గా అడగాలి అనుకుంటున్నాను సార్, పాజిటివ్ కాదు. ఎవరైనా ఓకే ఇది సార్. ఒక సోదర భావంతో సో నేను కూడా కష్టాలు పడుతున్నాను కాబట్టి పీవీసీ మెటాలో నా లెక్క ఎంతమంది కష్టాలు పడుతున్నారు, ఎంతమంది బాధపడుతున్నారు, సో పీవీసీ మెటాలో ఉన్న కష్టాలు ఏంటి అనేది మనం మాట్లాడుకుంటూనే అర్థమవుతుంది కాబట్టి అని చెప్పేసి పొగడం అంటే ఎన్ని రకాలుగానైనా పొగుడుతాం సార్. కానీ ఒక ఒక మీటింగ్లో తిట్టడానికి ఎవరికి సరిగా నోరు రాదు అని నేను అనుకుంటున్నాను. సో తిట్టడానికి నోరు వచ్చింది అంటే దాంట్లో ఎంతో బాధ ఉంటుంది అని చెప్పేసి కూడా నేను భావిస్తున్నాను సార్. సో ఇక మరి అప్డేట్ గురించి తెలుసుకుంటే మీరు మనందరికీ అర్థమైంది అని అనుకుంటున్నాను. మనకు ఏదైతే పీవీసీ మెటాలో మనకు రోజువారీగా రావాల్సిన రివార్డు 3 భాగాలుగా అంటే 2 భాగాలుగా విభజించేది సిస్టము. ఒకటి 85%, ఒకటి 15%, ఒకటి గ్యాస్ ఫీజు కింద 5% అనేది కట్ చేసుకుంటా ఉండేది. సో ఈ రోజు నుంచి 85%ని కాస్త 95% చేసింది సార్. సో 5% అనేది గ్యాస్ ఫీజు కింద తీసుకుంటుంది. ఏది మనకు సీడ్ ఫండింగ్లోనైతే, టోకెన్ ఫార్మింగ్లోనైతే యథాతథంగా మనకు 15% కట్ చేసి ఇక్కడ 95% వస్తున్నాయి. కాబట్టి అలా రావడం వల్ల సిస్టమ్ మనని ఇంకా కొంచెం స్పీడ్గా ముందుకు తీసుకెళ్ళడానికి ఒక ప్రయత్నం చేస్తుందేమో. ఇంతకుముందు 15% అంటే అక్కడ చిన్న చిన్న వ్యాలెట్లు ఉన్న వాళ్ళకి 100 కావాలి అంటే చాలా టైం పట్టేది సార్. అక్కడ చూడటానికే ఉండేటి. వాటి వల్ల ఇప్పుడు కొన్ని రోజులు మెటావర్స్ అన్నారు, ఆ తర్వాత ఇప్పుడు మెటావర్స్ అనేది లేట్ అవుతుందేమో అని చెప్పి భావించినట్టున్నది సిస్టమ్. సో మన వాళ్ళకి ఇస్తే ఇంకా కొంచెం స్పీడ్గా గ్రోత్ అవుతారు అని చెప్పేసి అనుకున్నదేమో. అందుకనే ఈ 85% అనే దాన్ని కట్ చేసి ఒక్కసారి మనకు కనెక్టెడ్ వ్యాలెట్లో, మనకు ఫార్మింగ్ వ్యాలెట్లో, రివార్డ్ వ్యాలెట్లో మనకు 95% ఇస్తున్నారని చెప్పేసి నేను భావిస్తున్నాను సార్. సో ఈ అప్డేట్ ఇచ్చినందుకు సిస్టానికి మరొకసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. సో మరి పీవీసీ మెటాలో మనం పడుతున్న ఇబ్బందుల్ని మనస్ఫూర్తిగా ఏ మిత్రుడైనా ఏమనుకోకుండా మాట్లాడితే నేను కూడా అదే విధంగా బాధపడుతున్నానా లేదా అనేది నాకు క్లారిటీ వస్తుంది. ఆ తర్వాత సమయం ఉంటే ఒక చిన్న స్టోరీ తెప్పదలుచుకున్నాను సార్. సో ముందు నెగిటివ్గా మాట్లాడాలనుకుంటే మనం నెగిటివ్ కాదు సార్, మనం పీవీసీ మెటాలో పడుతున్న ఇబ్బందుల గురించి మరి మనం చూస్తూనే ఉన్నాము, గ్రూపులలో చాటింగ్స్ చూస్తూనే ఉన్నాము. చాటింగ్ చూసినప్పుడు నాకు అనిపించింది ఏంటంటే సార్, సో పొద్దుట నేను కూడా మాట్లాడాను, ఈ సిస్టంలో ఉన్నది 35 ఇయర్స్ ఎబో ఉన్న వాళ్ళే ఎక్కువ ఉన్నారు, అందులో నాకంటే విద్యావంతులే ఎక్కువ మంది ఉన్నారు. సో వాళ్ళందరూ కూడా ఈ సిస్టమ్ నిలబడటానికి కృషి చేసిన వాళ్ళని నేను విన్నాను. సో కొంతమంది తెలుసో తెలియకో కొన్ని పదాలు పెడుతుంటే నాకైతే చాలా ఇబ్బంది, అంటే నా అంతరాత్మని నేను చెప్తున్నాను సార్. సో ఒక మాట అంటారు, రోజు పెట్టే తల్లి అంటే రోజు పెట్టే నిత్యం పెట్టేది పెట్టకపోతే ఒక రోజు పెట్టినామేమో మంచిదవుతుందంట. సో దాన్ని ఒక సామెతకు కూడా చెప్పుకోవచ్చు. సో అలాగనే మనకు రోజు సిస్టమ్ అనేది మనకి ఇస్తూనే ఉంది. ఏదో ఒక రోజు ఇచ్చినదేమో తల్లి అవుతుంది, రోజు ఇచ్చేదేమో డాష్ అవుతుంది అని చెప్పేసి ఆ పదం నేను వాడను, అర్థం చేసుకోవాలి సార్. సో మరి అలా డాష్ ఎందుకు అవుతుంది మన సిస్టమ్? సో సిస్టమ్ ఏ రకంగా ముందుకెళ్తే బాగుంటుంది అని చెప్పైతే బాగుంటుంది అని చెప్పేసి నేను అనుకుంటున్నాను సార్. మరి నేను చెప్పింది అర్థమైంది అనుకుంటాను. మరి ఎవరైనా మిత్రులు మాట్లాడితే తర్వాత దాని గురించి నేను మాట్లాడదలుచుకున్నాను సార్. థ్యాంక్ యూ సార్. ఎవరైనా మాట్లాడాలనుకుంటే నేను మాట్లాడింది అర్థమైనట్టయితే కనుక మీరు మాట్లాడాల్సిందిగా కోరుకుంటున్నాను సార్. సో నెగిటివ్గానే పాజిటివ్ పొగడతలు వద్దు సార్. పీవీసీ మెటా గురించి ఏదైతే మనం అన్యాయానికి గురవుతున్నామో ఆ అన్యాయాన్ని చెప్పాలని నేను కోరుకుంటున్నాను సార్. నా వాయిస్ క్లియరా సార్? సార్ క్లియర్ సార్, క్లియర్గా ఉంది 100%. సార్ మీరు ఎవరైనా మాట్లాడాలనుకున్న వాళ్ళు కూడా హ్యాండ్ రైజ్ చేయండి, నో ప్రాబ్లం. సార్ ఆల్రెడీ అడుగుతున్నారు కదా, అంటే మీకు ఇన్ని ప్రాబ్లమ్స్ పడుతున్నారు ఏంటి అన్నది కూడా తెలియాలని చెప్పేసి సార్ అంటున్నారు. క్లియర్ చేసుకుందాం. జనరల్గా నేను ఒక్కనే అనుకుంటున్నానా లేకపోతే ఇంకా ఎంతమంది అనుకుంటున్నారు అనే దాని గురించి సార్. ఎట్లాగో అప్డేట్ అనేది చిన్నదే, మనకు అందరికీ అర్థమైంది అనుకుంటాను. సో రండి సార్, ముందుకు రండి, వెల్కమ్ సార్, మాట్లాడండి. మరి గ్రూపులలో చాట్ చేసే మిత్రులు మరి
ఏ రకంగా బాధపడుతున్నారో నేను కూడా అంతే బాధపడుతున్నాను సార్. కాకపోతే ఇక్కడ ఒక 89 మంది ఉన్నాను సార్. సో గ్రూపులో 9,000 మంచు 10,000 మంది ఉన్నారు సార్. సో వాళ్ళందరితో పాటుగా మాట్లాడటానికి అవకాశం ఉండదు కాబట్టి ఇక్కడ మాట్లాడుకుంటే మనం పడుతున్న బాధల్ని కూడా సిస్టమ్ అర్థం చేసుకుంటుంది అని నేను అనుకుంటున్నాను సార్. అందుకనే విత్ సార్ పర్మిషన్ తోటి ఒక్క నిమిషం సార్, రాజమౌళి అవును సార్, సార్. ఒకసారి ఓకే, గంగాధర్ సార్ వచ్చారు. ఓకే, మాట్లాడు. వెల్కమ్ సార్ గంగాధర్ సార్. వెల్కమ్ సార్ గంగాధర్ సార్. నమస్తే సార్. నమస్తే సార్. నమస్తే అందరికి. గుడ్ నైట్ సార్. మంగళ గుడ్ చూస్తున్నాను. విషయం ఏంటంటే ఫస్ట్ నుంచి కూడా చాలా మంది ఇంకేదో వచ్చింది అనుకుని హై రేంజ్ కి ఊహల్లో ఎక్స్పెక్టేషన్ చేశారు సార్. ఓకే సార్. కాకపోతే ఏంటంటే కాయిన్ రేట్ దిగడం వల్ల ఉపయోగం ఏంటంటే నిన్న ఒకసారి చెప్పాడు 500 కాయిన్స్ ఉంటే మహా లీటర్ గొప్ప అనేది మొన్న చూశారు అందరూ. లోగడ మేము చూసాం సార్. ఒకప్పుడు ఇదే కోవైట్ మీటింగ్ లో ఐదుగురు ఉన్నాం సార్. సార్ ఇప్పుడు ఎంతమంది ఈ రోజు ఇవాళ ఎంతమంది ఉన్నారనేది నేను లెక్కలేదు, నాకు తెలియదు కూడా విషయం. 89 మంది ఉన్నారు సార్. 89 మంది ఉన్నారు మొత్తం గ్రూప్ సార్. గ్రూప్ లో అంటే మొత్తం మీద నేను కూడా గమనించలేదు. నాకు తెలిసి అయితే 3-4 వేల మందికి పైకి ఉంటారని అనుకుంటున్నాను. 10 మంది 15 మంది 5 మంది 3 మంది ముగ్గురు కూడా ఉన్నారు సార్. నేను ఎవరిని కించపరచట్లేదు. ఉంది ఒక రోజు ఉండరు. ఆ ఒక రోజు ఉన్న రోజు నేను ఉన్నాను. నేను ఎప్పుడు వింటానే ఉంటాను, ఎప్పుడు మాట్లాడను. ఎందుకంటే నాకన్నా సీనియర్స్ ఉన్నారు, మాట్లాడుతున్నారు. ఎందుకంటే నేను ఎడ్యుకేషన్ ఏం కాదు సార్, అనుభవంతో. కాకపోతే నేను జీరోనే సార్. ఆ రోజు రాజేష్ గారు రేపటి నుంచి క్లోజ్ అన్నారు సార్. నాకైతే ఎడ్యుకేషన్ అయితే ఏమీ లేదు, నేను జీరోనే. మీరు చెబుతున్నారు, నేను చేసుకుంటూ వెళ్తున్నాను. ఇవాళ ట్రస్ట్ వ్యాలెట్ నేనే ఓపెన్ చేసుకుంటున్నాను. ఆ రోజు 1000 రూపాయలు పెట్టి కాయిన్ కొన్నోళ్ళు ఉన్నారు, అమ్మినోళ్ళు ఉన్నారు, లాభం పొందినోళ్ళు ఉన్నారు. కాకపోతే ఆ రోజు ఇన్ని కాయిన్స్ లేవండి. ప్రతి సార్ దగ్గర ఏదో ఆ డీపీలు పెట్టి వచ్చినాయి, కార్జో ఎంతిస్టో లేదంటే దీన్ని పెట్టే కొట్టినోళ్ళు వచ్చి మళ్ళీ 5,500 పెట్టి చేసుకుని ఏదో తక్కువలో వచ్చినాయి. ఇవాళ రోజున ఎన్ని ఉన్నాయండి? కాకపోతే ఏంటంటే మేము పెట్టుబడి పెట్టాము రాలేదు అన్న ఒక భావనలోనే ఉంటున్నాం అందరం. కాకపోతే ఏంటంటే పిన్ జనరేటర్ అనేది అది ఎక్కడైనా కన్ఫర్మ్, అది ఫస్ట్ నుంచి ఉంది. ఇవాళ ఇంతమందికి సార్ సబ్జెక్ట్ మీరు కానీ ఇంకోళ్ళు కానీ సార్ కానీ అందరూ సబ్జెక్ట్ చెబుతున్నారు, నేర్చుకుంటున్నాం, వచ్చిన అప్డేట్ చెబుతున్నారు అంటే చాలా గొప్ప విషయం ఇది. అందుకని ఏంటంటే ఎవరు అదే పడొద్దు. వాడు డిలీట్ చేయాలి తలుచుకుంటే ఎప్పుడో చేసేసేవాడు. డీపీలు ఇచ్చినప్పుడు లేదంటే క్రిప్టోలో మార్చుతున్నాను లేదంటే డబల్ ఇస్తున్నాడు. అప్పుడే చెప్పాడు కదా సార్ మనకి పీవీసీ పెర్లవైన్లోనే చెప్పాడు 200% ఇస్తానంటే అప్పుడు ఎట్టా ఇస్తాడు అనేది కూడా దాని గురించి చాలా సార్లు చర్చ జరిగింది మన ఇదే మీటింగ్ లో. ఇచ్చాడు, ఎవరు ర్యాంక్ అప్డేట్, ఎవరు ర్యాంక్ అయిన వాళ్ళు. కాకపోతే ఏంటంటే కార్జీ కొట్టిన వాళ్ళు బాధ వేరు, ఎంతిస్ట్ కొట్టిన వాళ్ళు బాధ వేరు, 4 వ్యాలెట్లు ఉండి చేసుకోలేకపోయిన వాళ్ళు బాధ కూడా వేరే సార్. నేనేం అంటలేదు. కాకపోతే ఏంటంటే ఇప్పుడు అందరి దగ్గర ఫుల్గా పీవీసీ మెటాల్ ఉన్నాయి, రేట్ ఒకటి పెరగలేదు. కాకపోతే డీసెంట్రలైజ్ ఒకటి అయితే మాత్రం మన చేతుల్లో ఏమి ఉండదండి. ఇది ఉన్నంత కాలమే మనం పట్టుకోవడం. ఎవరికి ఏ వాళ్ళు ఏ గేలానికి ఏ చేపలు అయితే ఇప్పుడు వలేస్తారు, ఎవరికి ఎన్ని పడితే చేపలు అది వాళ్ళ ఇష్టం. అది ఓర్పుతో ఉంటే ఆ నదిలోకి వెళ్ళిన తర్వాత ఓర్పుతో ఉంటే వస్తాయి, నిదానంగా వస్తాయి. ఎవరు అదృష్టానికి వాళ్ళు. ఇప్పుడు నువ్వు ఎంత పెడితే నీకు అంతే వస్తున్నాయి. ఒడ్డునున్నప్పుడు మనం ఒకలాగాను లోపలికి వెళ్ళిన తర్వాత ఒకలాగా అంటే కుదరదు. ఒడ్డునున్నప్పుడు ఓర్పులో ఉండాలి, అంతకంటే జాగ్రత్త లోపలికి వెళ్ళినప్పుడు ఉండాలి. మనం వ్యాలెట్ ఓపెన్ చేస్తున్నామంటే చాలా జాగ్రత్తగా ఉండాలి. ఒక్క పాస్వర్డ్ ఒక్కడ తప్పు కొట్టినా పోతుంది కదా, రావట్లేదు కదా. ఈ 6 అంకెల్లో ఒక అంకె కొట్టినా మనది ఓపెన్ అవ్వట్లేదు. ఫోన్ కూడా ఎవరు కూడా మనం వేరే వాళ్ళకి ఇవ్వద్దు. 12 పదాలు పోయినా రావంటున్నారు.
12 పదాలే జాగ్రత్త అని మన మీటింగుల ద్వారానే మన పెద్దలు చెప్తూనే ఉన్నారు కదా సార్. చదువుతున్నాం. సిస్టమ్ మాత్రం సింపుల్ గానే బాగానే నడుస్తుంది నడిచినంత కాలం. కాకపోతే ఏంటంటే రేట్ ఇంక్రీజ్ అయితే అందరు లాభపడతాం. అదొక్కటే జనం ఇప్పుడు మనం గ్రూప్ లో ఉన్న వాళ్ళందరూ అదొకటే అనుకుంటున్నారు. అవును సార్. కాకపోతే ఏంటంటే మార్పులు చేర్పులు మనం ఒక్కళ్ళ సమస్య తీసుకోకూడదుగా. సిస్టమ్ దగ్గర ఇప్పుడు ఎంతమంది ఉన్నారో వాడికి సొంత ఐడియాలు ఎన్ని ఉన్నాయో. ఆ రోజు 38 లక్షలే సార్ ఐడియాలు అయినాయని మేము అందరం అనుకున్నాం. తీరా చూస్తే 80 లక్షలు అని చెప్పాడు వాడు. ఆ సీనియర్స్ కి ఎవరన్నా తెలిసి ఒకసారి అడగండి సార్, ఎందుకంటే నేను కూడా అవునా కాదని అడుగుతున్నాను. ఓకే సార్ మీరు కన్ఫ్యూషన్ అవ్వండి. ఓకే, థ్యాంక్ యూ సార్. గంగాధర్ సార్, థ్యాంక్ యూ ముందుకు వచ్చి మాట్లాడినందుకు. ఓకే సార్. ఇప్పుడు అమెరికా కూడా వాళ్ళు కూడా కొన్ని ఇది క్రిప్టో క్రింద కొన్ని వేల కాయిన్స్ పెట్టుకుంటున్నట్టు విన్నాను సార్. నిజమా అబద్ధమా సార్? ఒక గవర్నమెంట్ అంటే మన వాళ్ళు చెప్తారు సార్. ఇప్పుడు మనం జనరల్ గా ఏంటంటే మన పీవీసీ మెటా గురించే మనం పడుతున్న ఇబ్బందులు, అవునవును, దాని గురించి మనకి ఇప్పుడు సబ్జెక్ట్ కాబట్టి సరే, అక్కడ అమెరికాలో ఎవరు దాచుకుంటున్నారా, ఏ కాయిన్ దాచుకుంటున్నారా అనేది సార్. క్రిప్టో అనేది రేపు ప్రపంచం అని చెబుతున్నారు కదా. నిన్న జనరల్ గా నేను న్యూస్ లోనే విన్నాను సార్. ఇది సార్ మీరే చెప్పండి. న్యూస్ లోనే విన్నాను సార్. అది అందుకని ఏంటంటే కొన్ని దేశాలు ఏంటంటే క్రిప్టోగా తనకున్న దీనిని దాచుకుంటున్నారు అనేది కూడా సబ్జెక్ట్ ఒకసారి వచ్చింది. అది ఎంతవరకు కరెక్ట్ అనేది ఎవరికైనా తెలిస్తే చెప్పండి. ఓకే సార్, ఓకే సార్, థ్యాంక్ యూ. ఓకే సార్, థ్యాంక్ యూ సార్. వెంకటేష్ సార్, సోమసుందర్ రెడ్డి సార్ హ్యాండ్ రైజ్ చేశారు. అన్మిట్ ఆప్షన్ ఇవ్వరా? సార్ చంద్రశేఖర్ సార్. సార్ థ్యాంక్ యూ సార్. సార్ నమస్కారం సార్, బాగున్నారు సార్? నమస్తే సార్, అద్భుతంగా ఆనందంగా ఉన్నాం సార్. థ్యాంక్ యూ ఆల్ లీడర్స్, ఎవరిబడి, అందరూ హ్యాపీగా ఉన్నాం. అందరికి నమస్కారాలు. థ్యాంక్ యూ సార్. మరి ఏదో కొత్త అప్డేట్ వచ్చిందన్నారు. అంటే ఇందాక వెంకటేష్ సార్ గారు చెప్పారు, ఇది ఇందాక మనకు వచ్చింది మోర్ బెనిఫిట్స్ అని ఇచ్చారు కదా, దాని అన్నారు అంతే కదా సార్? వెంకటేష్ సార్ అంతేనా? వెంకటేష్ సార్ ఫోన్ వచ్చినట్టుంది సార్. ఆయన అదే చెప్పారు కదా, దానికి సంబంధించింది అనుకున్నా. అది నా సొంత అభిప్రాయం అన్నారు. ఆయన ఏమన్నారు, సిస్టమ్ నుంచి ఏం కాదన్నారు. అంటే అది గతంలో మనకు యాడ్ అయ్యేది కట్ చేస్తున్నాడు, డైవర్ట్ చేశాడు, దాన్నే తిరిగొచ్చి మళ్ళీ ఇక్కడ యాడ్ చేశాడు అంతే. మన కొత్తగా ఏమి మోర్ బెనిఫిట్ ఏమి ఇలా, అంతే కదా? అది ఒకటి. నెక్స్ట్ ఓకే ఫైన్, బాగుంది. ఏదో మొత్తం మీద అయితే ఏదో మనకే ఇచ్చాడు, బాగానే ఉంది, సంతోషం. ఓకే, ఇప్పుడు మరి ఈరోజు సబ్జెక్ట్ కూడా సార్ చాలా బాగా తీసుకున్నారు. వెంకటేష్ సారు, రాచమల్ల వెంకటేష్ సార్ గారు మార్నింగ్ కూడా మాట్లాడినారు, బాగానే ఉంది, సంతోషము. ఈ రోజు కూడా మరి సారు చొరవ తీసుకొని మరి అందరికి అవకాశం ఇచ్చారు. చాలా చక్కగా మాట్లాడారు సారు, చాలా గుడ్ డిసిషన్. రాజా సార్ ఏ విధంగా అందరికి మరి మనందరికి కూడా అవకాశం ఇస్తారో ఏమైనా మాట్లాడడానికి, ఏదర్ మంచిగా కానీ దాంట్లో లోటుపాట్లు కానీ ఏదైనా మాట్లాడిస్తారు సార్ రాజేష్ గారు. మరి ముందు నుంచి, ఎందుకంటే మనం ఒక 5-6 years గా చూస్తున్నాము, లైన్ మీటింగ్ నుంచి, జూమ్ మీటింగ్ నుంచి, టెలిగ్రామ్ మీటింగ్ నుంచి. ఆయనలో గొప్పతనం, అందరినీ సమానంగా చూస్తారు, అందరికీ అవకాశం ఇస్తారు ఆయన. కాబట్టి ఆయన నుంచి మనం నేర్చుకున్నాము చాలా విషయాలు. నేను కూడా నేర్చుకున్నాను. నేను అసలు ఈ ఎలవెన్ పీవీసీ మెటాలో ఈ స్థాయికి రావడానికి, అన్ని ర్యాంకులు కొట్టడానికి రాజేష్ గారే కారణం. ఆయన మీటింగ్లు, ప్లాను, అంత గొప్ప కొత్త వాళ్ళను, గొప్ప లీడర్స్ ను మాట్లాడించేవాళ్ళు. వాళ్ళ ప్లాన్ అంతా, బిజినెస్ ప్లాన్ అంతా వినటము, తోట శిల్పలత మేడము, చాలా మంది ఉన్నారు గొప్ప వాళ్ళు. అప్పుడు మరి కాలానుగుణంగా మరి వెళ్ళారు. సార్ మీరు ఏమనుకోవద్దు, నేను పాయింట్కి వస్తాను. మీరు అడిగారు ఈ రోజు జనరల్ గా సిస్టమ్ గురించి మాట్లాడుకుందామని, దానికే మాట్లాడతాను. నేనేం ఎక్కువ టైం తీసుకుని దానికే వస్తాను, మీరు అనుకోవద్దు.
మరి మనకు అందరికీ అవకాశం ఇచ్చాడు సారు. మరి నేను కూడా ఈ స్థాయిలో ఈ ర్యాంక్ లో మరి ఉన్నాను, టోపాజ్ ర్యాంక్ లో నేను ఉన్నాను. పార్లమెంట్ లో మరి ఎంతో మరి టీం చేసుకున్నాను, సొంతంగా పెట్టుకున్నాను. పార్లమెంట్ ఒక ప్యాషన్, నేను గర్వంగా చెప్తాను. ఈ పార్లమెంట్ లో నా ఫస్ట్ సిస్టము, చివరి సిస్టము పార్లమెంట్ సిస్టమ్ అని చెప్పి గర్వంగా చెప్తాను. ఏ సిస్టమో తెలియదు నాకు, ఈ ఒక్క సిస్టమ్ తప్ప. ఎన్నో వచ్చాయి నా దగ్గరికి, కానీ నేను చీరు మందహాసంతోనే నేను వద్దని చెప్పాను, తిరస్కరించానే. కానీ వాళ్ళను మీరు చేసుకోండి మీ తప్పు అని ఏ రోజు చెప్పలేదు. ఎవరిష్టం వాళ్ళది, మనం ఏం చెప్తాం, మనం ఏం చెప్పలేము. కాకపోతే భారతదేశంలో కానీ ఇంకో దేశంలో కానీ ఎంతో మంది ఉండొచ్చు, పార్లమెంట్ ఒక్కటి మాత్రమే చేసే వాళ్ళు ఉండొచ్చు. కానీ నేను ఒక్కటి ఈ సిస్టమ్ లో మాత్రమే చేస్తున్నాను, వేరే సిస్టమే అవసరం లేదు. ఇప్పటికి కూడా ఇంకో 10 సంవత్సరాలు కూడా ఇదే మాట చెప్తాను. ఈ ఒక్క సిస్టమే ఫస్ట్ అండ్ లాస్ట్, ఇదే సిస్టము. ఈ సిస్టమ్ ఉన్నాను, సావు గాని బతుకు గాని, లాభం గాని నష్టం గాని, కష్టం గాని సుఖం గాని అంతా ఇదే అనుకున్నాను. సరే చేసుకుంటున్నాను, బాగానే ఉంది, బ్రహ్మాండంగా ఉంది, బాగా చేసుకున్నాము. మరి ఏ అప్డేట్ కూడా టిల్ డేట్ అప్డేట్ లో ఉన్న సిస్టమ్ ఏ చెప్తే చేస్తున్నాను. టీ ఫండింగ్ కానీ టోకెన్ ఫార్మింగ్ ప్రతి ఒక్కటి అన్ని డిపి సిస్టమ్ కా నుంచి ప్రతి ఒక్కటి అన్ని చేసుకున్నాము. చాలా ధన్యవాదాలు అందరికి. చాలా బాగా మీటింగ్స్ పెట్టి అందరికి బాగా అన్ని చేసినారు ప్రతి ఒక్కరు, ఎంతో తెలియని వాళ్ళు. సరే బాగానే ఉంది. మరి ప్రజెంట్ ఈ మధ్య కాలంలో మరి సిస్టము తీరు మీద చాలా మందికి మరి మిశ్రమ అభిప్రాయాలు వెలువడుతున్నాయి. సిస్టమ్ ఎందుకంటే స్లో అయిపోయిన మాట వాస్తవము. సిస్టమ్ చాలా ఒకప్పుడు రోజుల్లో లెక్క పెట్టేవాళ్ళం, డైలీ నోటిఫికేషన్స్, డైలీ స్క్రోలింగ్ లో వచ్చేటి. ఎప్పుడెప్పుడు మనకంటే ఫాస్ట్ గా ఉండేది సిస్టమ్. 4x అంటనేది 4x స్పీడ్ అని పెట్టింది పైన స్క్రోలింగ్ లో. మీదే లేటు 4x స్పీడ్ తో రెడీగా ఉన్నాం ఆటో పోల్ వేయడానికి, కానీ మీకు బెనిఫిట్ చేయడానికి అని పైన స్క్రోలింగ్ ఇచ్చింది గ్రీన్ లో అంత బ్యాక్గ్రౌండ్ లో 4x స్పీడ్ అని. అంత స్పీడ్ లో ఉన్న సిస్టమ్ అట్లా ఉన్నది. కాబట్టే సార్ ఇందాక చెప్పారు 40 lakhs 48 lakhs అని. అయితే సార్ సిస్టమ్ చెప్పింది వాస్తవమే. 80 lakhs కమ్యూనిటీ వచ్చింది అప్పుడు. అద్భుతంగా జరిగింది సిస్టము. పార్లమెంట్ సిస్టమ్ అంటే ఒకప్పుడు వేరే వాళ్ళు కూడా మనకు రెస్పెక్ట్ ఇచ్చేవాళ్ళు, కొంచెం జంకేవాళ్ళు. మనం వస్తున్నామంటే మన సిస్టమ్, పార్లమెంట్ సిస్టమ్ వాళ్ళు వస్తున్నారు, మన సిస్టమ్ ఆటో సాగు ఇంకా వాళ్ళ ముందర అని చూస్తున్నట్టు చెప్పుకున్న నిలిపోయేవాళ్ళు. సార్ ఒక్క నిమిషం మధ్యలో అడ్డొస్తున్నాను, ఏమనుకోవద్దు. పర్లేదు, ఒక్క రోజు 1 lakh అయింది సార్, గుర్తుందా సార్? కరెక్ట్. చివరి రోజు 1 lakh సార్. చివరి రోజు నేనే రోజు పొద్దున్నే 6 గంటలకే మెసేజ్ పెట్టేవాడిని. నిన్నటికి ఈ రోజుకి ఎన్ని అకౌంట్స్ అయ్యాయని కౌంటింగ్ పెట్టేవాళ్ళము. గొప్పగా లీడర్స్ కూడా గొప్పగా ఉన్నారు, ప్యాషన్ గా చేసుకున్నారు. ఆ రోజు ఎప్పుడు ఒక్కటి కూడా నెగిటివ్ లేదు సార్, లేదు. సిస్టమ్ 15 రోజులు కూడా బంద్ అయింది సార్, మీకు గుర్తుందో లేదు? సిస్టమ్ 40 days కూడా బంద్ అయింది. 40 days కూడా అయింది 2018 ఆ టైంలో, 40 రోజులు కూడా అయింది. ఆ తర్వాత అప్పుడు కూడా చేసుకున్నారు, అప్పుడు కూడా రాసి పెట్టుకున్నారు. సిస్టమ్ అసలు ఓపెన్ కాకపోయినప్పటికీ పేర్లు డబ్బులు తీసుకొని అకౌంట్ కోసం రాసి పెట్టుకున్నారు, తర్వాత ఓపెన్ అయిద్దని. అంతెందుకు నేను 2021 ఆగస్టులో నేను డబ్బులు ఇచ్చి నేను 15 రోజుల తర్వాత నా అకౌంట్ ఇచ్చాడు సార్. అప్పుడు కూడా షట్ డౌనే నా అకౌంట్. డబ్బులు ఇస్తే సారు ఒకసారి నేను చెప్పాను ఒక మాట, ఈ సిస్టమ్ లో ఏదో పొరపాటునో గ్రాఫపాటునో ఏమరపాటుతో వచ్చానని చెప్పాను. నేను కావాలని రాలేదు ఈ సిస్టమ్ కి. నాకు అసలు ఈ మార్కెటింగ్ ఫీల్డ్ నాకు కొత్త. నేను ఎంసీఏ చేస్తున్నాను, నాకు కొంచెం గొప్ప నాకు కొంచెం ఏదో చదువుకున్నాను, అబ్బింది. నేను ఏదో ఉద్యోగం చిన్నదో పెద్దదో మంచిదో చెడ్డదో ఏదో చేస్తున్నాను. సార్ ఎమ్మటే ఆటోమేటిక్ సిస్టమేటిక్ గా ఇచ్చేసారు సార్ వాళ్ళు. కొట్టంగానే డీపీలు కొట్టంగానే ఎమ్మటే ఎవరి అకౌంట్ లో 8 లెవెల్లో ఎవరి అకౌంట్ లో వాళ్ళకి వచ్చి పడిపోయి వాస్తవము. పొద్దున స్టార్టింగ్ లో కూడా పెట్టడం కూడా జనాలు మన పార్ట్నర్స్ అదే చెప్పడం, రెగ్యులర్ ఇన్కమ్ ఉన్నది లేదు. సిస్టము ఫేక్ ఫాల్ట్ అనేది ఎవరు చెప్పడం లే. సిస్టమ్ లో నమ్ముకునే ఉన్నారు, 10 సంవత్సరాలుగా ఉన్నారు. గొప్ప సిస్టము. మేము రావటమే కరోనాలోనే వచ్చినాం. ఎందుకు
కరోనాలోనే పెద్ద పెద్ద కంపెనీలే మూసుకుపోయినాయి. మరి సిస్టమ్ ఆటో పూల్ వచ్చింది ఆ టైంలో ఆటో పూల్ వచ్చింది కరోనా టైంలో కూడా. సరే ఏదో ఏదో పార్ట్ వచ్చాము, ఎందుకు బాగా చేసాము. అది ఆ టైము ఆ రోజులు అట్లున్నాయి, ప్యాషన్ తో చేశారు. మీరు కోటా వెంకటేష్ గారు వీళ్ళంతా ఉన్నారు, నవీన్ గారు వీళ్ళంతా, రాజేష్ గారు అంత ప్లాన్ ఎట్లా చెప్పేవాళ్ళంటే సార్ సెకండ్లతో సార్ ఇప్పుడు ఈ క్షణంలో కొట్టారు, ర్యాంక్ కొట్టారంటే మీకు అది అప్డేట్ అయిపోతుంది ఆ టైము. మన ఆటో పుల్లు మనకు ఆ టైంకి వచ్చేస్తుంది, 1 నిమిషం లేట్ అయిపోయినా కానీ మనకు వెనకబడిపోతాము అన్నట్లు. మరి అప్పుడు మరి సందర్భం అలాంటివి జరిగినాయి. అట్లా ప్యాషన్ తో చేసుకున్నాము. డబ్బులు చేతిలో పట్టుకొని డేట్ పెట్టింది ఒక 2022 డిసెంబర్ ఆఖరికి ఎన్ని ర్యాంకులు అయితే అన్ని కొట్టుకోండి, 4x స్పీడ్ తో మేము సిద్ధంగా ఉండండి ఇవ్వటానికి అనేసరికి టైం అయిపోతుందని రాత్రి 12 గంటలకు కూడా నోట్ల కట్టలు చేతిలో పట్టుకొని ఫోన్ పేలో అమౌంట్ లేక, మీరు నా మకాడ డబ్బులు ఉన్నాయి ఫోన్ పే చేయండి పలాని వాళ్ళకి టీపీలు కొనుక్కోవటానికి, ర్యాంకులు అప్డేట్ చేసుకోవటానికి, అలా తపన పడ్డారు సార్. ఇక్కడ ఉన్న వాళ్ళు చాలా అంతా గొప్పవాళ్ళు, చాలా నీతి పరులు, ధర్మాత్ములు, అందరూ విఘ్నులు, అందరూ అన్ని తెలిసిన వాళ్ళు, అనుభవజ్ఞులు అందరూ చాలా మంది ఉన్నారు. మహిళలు, వృద్ధులు, అందరూ ఉన్నారు. గొప్పవాళ్ళు, ఎంతో తెలిసిన వాళ్ళు ఉన్నారు, ఎంతో ఆశలు పెట్టుకొని బీద వాళ్ళు ఉన్నారు, కోటీశ్వరులు ఉన్నారు, లక్షాధికారులు, అన్ని వర్గాల వారు, అన్ని స్థాయిల వారు ఉన్నారు ఇక్కడ. అందరూ గొప్పవాళ్ళు, చాలా గొప్పవాళ్ళు. అందరూ ఎన్నో కష్టాలు పడి ప్రతి ఒక్కరు కూడా ఎన్నో కోటి ఆశలతోనే వచ్చారు, చేసుకున్నారు. ఏ ఒక్కరు కూడా ఏదో అప్పనంగా వచ్చిన సొమ్ము ఇక్కడ తీసుకొచ్చి ఎక్కడ ఎవరు పెట్టలేదు. ప్రతి ఒక్కరూ చేతల కష్టము, రెక్కల కష్టాన్ని, మెల్లో పుస్తలను, బ్యాంకులో నగలను, రకరకాలు మా కళ్ళతో చూసాము. ఎన్నో ఆశలు అవన్నీ అందరికీ తెలుసు, ఇక్కడ ప్రతి ఒక్కరికి తెలుసు, అప్పుడున్న వాళ్ళకు ఇప్పుడున్న వాళ్ళకు కూడా. ఎందుకంటే సార్ ఇందాక చెప్పారు, పిల్లలు ఎవరు లేరు, అందరూ 35 సంవత్సరాల తర్వాతనే ఉన్నారు. అందరికీ అన్ని విషయాలు తెలుసు. డబ్బు ఊరకనే రాదని ఎన్నో కష్టాలు పడి ఎన్నో ఆశలతో వచ్చారు. ఎందుకంటే మనం వాస్తవాలు మాట్లాడుకోవడానికి ఈ ప్లాట్ఫామ్ ఎప్పుడు ముందుంటుంది. ఎవరు మన లీడర్స్ మరీ ముఖ్యంగా ముందున్నారు. ఏదైనా కానీ ఉన్న విషయాన్ని ఉన్నట్టుగా మరి మాట్లాడటానికి మనకు అందరికీ అవకాశం ఇచ్చారు. వాళ్ళ తపన కూడా మనందరం కూడా మన సిస్టమ్ బాగుండాలి, మంచిగా ఎదగాలి. ప్రతి ఒక్కరు కూడా మన ఆశలకు తగ్గట్టుగా మనందరం కూడా మనం ఆశలు త్వరగా నెరవేరాలనే తపన అందరిలో ఉంటది చాలా. మరి ఎందుకంటే మరి పాత మిత్రులు ఉన్నారు, వాళ్ళందరూ కూడా ఎన్నో ఆశలు ఉన్నాయి. వాళ్ళందరూ చాలా కొంచెం సిస్టమ్ అందరూ చూశారు దగ్గరగా, అప్పుడు సిస్టమ్ ఎలా ఉన్నిందని. కాకపోతే మరి మొదటి పీవీసీలో 3 సంవత్సరాలు దగ్గరలో, మరి 2 మాసాల్లో 3వ వార్షికోత్సవం చేసుకోబోతున్నాం. మొదటి సంవత్సరం చాలా హ్యాపీగా ఉన్నింది, బాగానే ఉన్నింది. 2వ సంవత్సరం మరి మందగించింది, 3వ సంవత్సరము మరీ మొండికేసింది. కాబట్టి ఈ 2 సంవత్సరాలు, గత 2 సంవత్సరాలు మనకి గడ్డకాలంగా మరి నిలిచాయి. ఉండొచ్చు, మరి సమస్యలు ఉండొచ్చు, అందరికి ఉన్నాయి. మరి సిస్టమ్ కు ఉండొచ్చు, మనకున్నాయి. మరి వెయిట్ అంటే మరి సిస్టమ్ వెయిట్ అంటే ఎన్ని రోజులు? సిస్టమ్ కూడా చాలా. ఇంకో చిన్న క్లారిటీ సార్, ఏమనుకోవద్దు. డిపి ద్వారా ఫోన్ రీఛార్జ్ అయిందంట సార్, అప్పుడు కరెక్టేనా? ఫస్ట్ లో డిపి ద్వారా యూటిలిటీ అని జరిగింది సార్, జరిగింది. బ్యాంకు కూడా విత్డ్రాల్ ఉంది, అది తెలుసు సార్. బ్యాంక్ కొట్టింది వచ్చింది సార్, క్రెడిట్ అయింది. అది మా స్టార్ బ్యాంకు 1000 DPలు లిమిట్, 1000 DPలు కొడితే కట్టింగ్లు పోను 60,000 వచ్చినాయి. కేవైసీ చేసి అప్పుడు చేశారు సార్. 75 కదా, 75,000 కదా రావాల్సింది. అవును, 15,000 ట్యాక్స్లు గిక్స్లు అవన్నీ కట్ చేసుకొని 60,000 క్రెడిట్ అయినాయి బ్యాంకులో. క్రెడిట్ అయినాయి సార్, అది అవును. రిసిప్ట్ కూడా అవన్నీ ఉన్నాయి, కరెంటు బిల్లులు ఇవన్నీ ఉండింది లేకపోలేదు, ఉన్నాయి. అందుకనే అప్పుడు సిస్టమ్ బాగా ఉండింది అనేది వాస్తవం. మేము కూడా చెప్పాము, మేము కూడా మాట్లాడాము, వచ్చి రోజు వచ్చే వాళ్ళము, మాట్లాడే వాళ్ళము, అన్ని హ్యాపీగా ఉండింది. సిస్టమ్ తప్పులు పట్టేది కాదు. కాకపోతే ఉన్నది ఉన్నట్టు మాట్లాడుకోవాలి. కాబట్టి మనం లేని ఉన్నట్టు ఉంటే నష్టపోయేది మనమే. ఇప్పుడు సంసారం గుట్టు, రోగం రట్టు అన్నారు. కాబట్టి డాక్టర్కు ఉన్న రోగాన్ని గురించి చెప్పుకుంటే నయం చేస్తారు, మనం చేసిన నేరం చెప్పుకుంటే లాయర్ మనం బయటేస్తాడు.
కాబట్టి ఉన్నది చెప్పుకుంటే బాగుంటుంది, మార్పులు వస్తాయి, అందరం బాగుంటాం అనే ఉద్దేశంతో సార్ కూడా ఇక్కడ మనకు అవకాశం ఇచ్చారు రోజు. ఓకే ఎందుకంటే ఓకే రాజేష్ గారు ఆయన బిజీగా ఉన్నారు కాబట్టి ఆయన ఆ, ఆలోచనలు తగ్గట్టుగానే ఈ మీటింగ్ నడుస్తుంది. ఆయన ఎప్పుడు అందరినీ మాట్లాడించేవాళ్ళు. ఎవరిని కూడా నాకు తెలిసి ఇంతవరకు ఎవరిని బాధ పెట్టలేదు ఆయన. రాజేష్ గారు ఇంతవరకు నేను చూస్తున్నాను 6 సంవత్సరాలుగా ఇంతవరకు సింగిల్ పర్సన్ కూడా బాధ పెట్టలేదు. ఆయనే బాధపడ్డ, ఆయనే ఒక ఇద్దరు ఆయనే మాట్లాడిన వాళ్ళు ఉన్నారు కానీ ఆయన ఇంతవరకు ఎవరిని కానీ బాధ పెట్టలేదు. అలాంటి గొప్ప ఎస్ సార్, సార్ మనస్తత్వము, ఆ, సార్ చాలా కరెక్ట్ గొప్ప సార్, మనస్తత్వము. 100% కరెక్ట్. నేను చాలా విషయాల్లో నేను కూడా మరి ఎన్నో విషయాలు నేర్చుకున్నాను ఆయన దగ్గర. సహనము, ఓర్పు, అందరికి అవకాశం ఇచ్చేది మనసు, ఒక హ్యూమానిటీ, హ్యూమన్ గ్రౌండ్స్ అంటారు అన్నమాట వాటిని. అది ఆ గ్రౌండ్స్ ఉన్నాయి ఆయన దగ్గర. మరి ఆయన ఎందుకంటే చిన్న వయసులోనే అక్కడికి వెళ్ళి దేశం కాని దేశంలో మరి మన ఫ్యామిలీ మెంబర్స్ ని వదిలిపెట్టి మనం ఎప్పుడు చూడలేదు, ఫిజికల్ గా కూడా చూడలేదు. అయినా కానీ అందరూ ఎంతో అఫెక్షన్ ఆయన అంటే. ఆయనకు అనుగుణంగా మనకి ఇక్కడ మీటింగ్ నడుస్తుంది. నేను కూడా ఒక ప్యాషన్ అన్నమాట కువైట్ మీటింగ్ అంటే. కువైట్ అంటే ఏదో మనకి ఒక అది మెయిన్ అన్ని కలిసినాయి. నేను కూడా అంత ఫాస్ట్ గా ఒక సంవత్సరంలోనే అన్ని ర్యాంకులు, ఎన్ని ర్యాంకులు ఉంటాయి అన్ని కొట్టేసినాం. మొత్తం A+B 2 ర్యాంకులు, ఏ సైడ్ బి సైడ్ మొత్తం అన్ని ఎన్ని ర్యాంకులు ఉంటాయి ఏం చెప్తే చేసినాం. అది అందరికీ తెలుసు. అంత బాగానే ఉంది. పాస్ట్ ఈజ్ పాజిటివ్, నో ప్రాబ్లం. ఇప్పుడు మనం వర్తమానంలో ఉన్నాము, ఆ వర్తమానంలో బతికితే హ్యాపీగా ఉంటాము. మనకు ప్రజెంట్ ఓకే సిస్టము ఎప్పుడో ఇస్తుంది, మరి డెఫినెట్ గా అందరికీ తెలుసు. ప్రతి ఒక్కటి సిస్టమ్, పార్లమెంట్ సిస్టమ్ ఎప్పుడు కూడా ఎవరికి అన్యాయం చెయ్యలేదు అన్న మాట వాస్తవము, చెయ్యదు అన్నది మాట వాస్తవము. అయితే లేట్ అయిపోతున్నది అన్నది ఆ మాట అందరిలో ఉంది, ఆ భావన అనేది ఉంది. ఆ లేట్ అయిపోకూడదు, కంటిన్యూస్ గా కొంచెమన్నా అప్పుడు ఇస్తూ కొంచెం రెగ్యులర్ గా ఉంటే ఏదో కొంచెం కనీసం పరాణం పోకుండా ఏదో కనీసం జీవితము, ఎంతో జీవితాలు కూడా మనం ఇల్లు కూడా గడవాలి కాబట్టి ఎన్నో ఆశలతో ఎన్ని వితండవాదం పక్కన పెట్టి సిస్టమ్ పెట్టుకోమనిందా, అన్ని ఎవరు పెట్టుకోమన్నారు, తర్వాత ఈ ప్రాజెక్ట్ ఇప్పుడుది కాదు 10 సంవత్సరాలది, ఇవన్నీ కాదు సార్. ఇవన్నీ సిస్టమ్ ఏమి చెప్పలేదు, అన్ని మనం మాట్లాడుతున్నాం సార్. దయచేసి వినండి ఒకసారి. సిస్టమ్ ఏం చెప్పలేదు, ఇవన్నీ కూడా సిస్టమ్ ప్లాన్ వాడు చెప్తాది, ఏదన్నా ఉంటే వదులుతుంది, కానీ అన్ని మనమే మాట్లాడుతున్నాం. లిక్విడిటీ అంటాము, ఉంది అంటాము, లేదంటాము, బర్నింగ్ అంటాము, ఇంకోటి. తర్వాత ఇప్పుడు ప్రాజెక్టు 10 సంవత్సరాలు, 2030, 2020, 2030, 2050 అన్ని మనమే మాట్లాడుతున్నాం. ఇది గొప్ప ఇది నోటిఫికేషన్ వచ్చింది, అది ఏమో ఇదేమో, ఇది ప్లస్ మైనస్ అన్ని మనమే మాట్లాడుతున్నాం. అక్కడే వచ్చింది. కాబట్టి మనం కూడా మాట్లాడే వాళ్ళము జాగ్రత్తగా. మొన్న ఒకసారి కూడా అదే అడిగింది పాపం సార్, మనం కూడా ఏదో మీరు ఏ తప్పు ఎవరు మాట్లాడట్లేదు, మనం కూడా ఏదో ఇక్కడ తెలిసిన వాళ్ళు ఉంటారు, తెలియని వాళ్ళు ఉంటారు, చదువుకున్న వాళ్ళు ఉంటారు, చదువు రాని వాళ్ళు ఉంటారు, అందరూ మంచి వాళ్ళే. కాకపోతే భయము, ఆందోళన కలిగించేటట్టు మనం మాట్లాడితే వాళ్ళు కొంచెం భయపడతారు. మనం చూసి మాట్లాడాలని చెప్పి వాళ్ళు కూడా అడిగారు. కాబట్టి ఇక్కడ చాలా మంది అందరికీ అవకాశం ఇస్తున్నారు. మనం కూడా ఉన్నది అవకాశం ఇస్తున్నప్పుడు ఉన్న విషయాలు మాట్లాడండి సార్. ఇందాక చెప్పారు ఆయన, అందరూ మేము వింటున్నాం రోజు కూడా. నేను ఎప్పుడు ఈ మధ్య మాట్లాడకపోయినా కానీ నాకు ప్రాణం పీవీసీ అంటే ప్రాణం. ఇది తప్ప నాకు ఇంకోటి తెలియదు. నైట్ మీటింగ్ జరుగుతూ ఉంటది. నైట్ మీటింగ్ జరిగితే లాస్ట్ 9, 10:50 అవుతుంది. 10:50 అవుతుందంటే బాధ కలుగుతుంది. కేవలం 10 నిమిషాలే ఉంది. 10 నిమిషాల తర్వాత ఈ పీవీసీ మాట గురించి మాట్లాడే వాళ్ళు ఉండదే. ఎట్లా కాలం గడిచేది, కాలం ఎట్లా గడపాలా అని భారం అవుతుంది, గుండె భారం కలుగుతుంది. సరే బానే ఉంది, నిద్ర వస్తుందో రాదు. గతంలో వచ్చేది నిద్ర, ఈ మధ్య నిద్ర కూడా రావడం లేదు. సరే భారంగా పడుకొని నిద్రపోతే పొద్దున ఎప్పుడు మెలకం వస్తుందో ఆటోమేటిక్ గా వచ్చేస్తుంది. 5:55 బ్రిడ్జ్ భారత్ లో పెట్టేసి ఉంటాడు సార్ మెసేజ్. 5:30కే పెట్టేస్తాడు సార్. శంకర్ గారు పెట్టేస్తాడు, 2 గ్రూపులలో పెట్టేస్తాడు. ఆయన కంపల్సరీ డెఫినెట్ గా ఆయన కొంచెం ఫ్రీగా ఉన్నారు. ఆయన బిజీ, రాజేష్ గారు అంటే కొంచెం బిజీగా ఉంటారు కాబట్టి ఎవరెవరు ఆన్ చేస్తాం మనమే. కానీ ఆ శంకర్ గారు ఆయన మా ఉదయం సూర్యుడు అనమాట, సూర్యుని కంటే ముందే వచ్చేస్తాడు. కాబట్టి ఆయన కంపల్సరీ 5:55కు 3:05కు కంపల్సరీ వస్తారు, ఆన్ చేస్తారు, ఓంకారంతో స్టార్ట్ చేస్తారు. మరి చూడండి మనం ఎంత గొప్ప సిస్టమ్ లో ఉన్నాము. కేవలం డబ్బులే కాదు, వ్యాపారమే కాదు, ఆధ్యాత్మికత, అలా తర్వాత ఆర్ట్ ఆఫ్ లివింగ్ అంటారు, జీవించే కళ.
ఇవన్నీ గురించి ఎన్నో మాట్లాడుకున్నాం. అప్పుడు సెషన్లు మాట్లాడుకున్నాం. పెద్ద సార్ వచ్చినాడు ఢిల్లీ నుంచి చెన్నైకి. ఆ రోజు కూడా సార్ అంతా సెషన్ అంతా చెప్పాడు, పొద్దున్న నుంచి సాయంత్రం వరకు స్పిరిచువాలిటీ ఇప్పుడు గురించి చెప్పాడు సార్ ఒక మొత్తం. రోజు దానిపోయిన శంకర్రావు గారు మంగళగిరి ఆయన రీఫార్మింగ్ గురించి చెప్పారు, విన్నారా సార్ మీరు? చెప్పండి దానిపోయిన శంకర్రావు గారు మన చెప్పండి మంగళగిరి చెప్పండి సారు. నేను వింటా ఉంటాను. చెప్పండి. 10,000 లేదు, ఒక్క నిమిషం. 10,000 ఆయన 10,000 రీఫార్మింగ్ చెప్పారు. ఎంత బాగా కాంపౌండింగ్ చెప్పారో గురించి. తెలుసా? చిన్న లీడర్ అవును కూడా హై స్థాయికి వెళ్ళే విధంగా అవును చెప్పారు. చాలా లీడర్స్ హ్యాపీగా ఉంది. అదే సార్, ఇక్కడ అందరూ కూడా అందరూ లీడర్స్ అందరూ పాటు పడినోళ్లే. అసలు దానిపోయి శంకర్రావు సారు ఎన్నో బిజినెస్ చేశారు, ఎంతో ఎక్స్పీరియన్స్, అనుభవజ్ఞులు. ఇక్కడ ఉండడం మన అదృష్టము. చాలా ఇక్కడ తెలిసిన వాళ్ళు ఉన్నారు. మరి విజయభాస్కర్ సారు మరి కనిపించాడు దేవుడు. ఆయన దేవుడు కనపడాడు, ఈయన కనపడాడు. వీళ్ళు కనిపించే దేవుళ్ళు అయితే ఆయన కనిపించాడు, తెర వెనుక మహానుభావుడు. సో ఇట్లాంటి వాళ్ళు అంతా ఉన్నారు మన కోసం, ఏం ఇబ్బంది లేదు. సో మనమంతా మంచి సిస్టమ్ లో ఉన్నాము. కాకపోతే మీ ఇబ్బందులు కూడా చెప్పమంటున్నారు వాళ్ళు. కాబట్టి మీరు ఎట్లా తెలుస్తుంది? రేపొద్దున మళ్ళీ వచ్చి అది ఇది అడగద్దు. మీ ఇబ్బందులు చెప్పండి, వాళ్ళు తర్వాత గురించి ఏదైనా కానీ మాట్లాడతారు. తర్వాత దానికి సంజాయిషి ఇస్తారు, చెప్పాలనుకున్నది చెప్తారు. దయచేసి ప్రతి ఒక్కరూ మాట్లాడాలా. ఏదో ఉన్నవాళ్ళు అభిప్రాయం అట్లా ఉన్నవాళ్ళు నాకు అభిప్రాయాలు ఉన్నాయి అని చెప్పారు సారు ఇందాక, రాచమల్ల వెంకటేశ్వర సారు. నాకు మాత్రమే ఉందా, ఇతరులకు కూడా ఏమైనా ఇలానే అభిప్రాయాలు ఇట్లా ఉన్నాయా అనుకుంటున్నారా, నాకే మాత్రమే అనిపిస్తుందా అని అడుగుతున్నారు. కాబట్టి మీరు ఏదున్నా ఇక్కడ ఏమీ కాదు. ఇప్పుడు మాట్లాడకపోతే మరి ఎప్పుడు మాట్లాడలేవు. ఇప్పుడు లేదు అంటే మరెప్పుడు లేదు అవకాశం. కాబట్టి దయచేసి మీరు మీ బాధలు ఎవరన్నా ఉన్నా కానీ దయచేసి మీ సూచనలు కూడా, సలహాలు సూచనలు కూడా, ఏమి కంప్లైంట్ కాదు, ఇంకోటి కాదు, మీ సలహా సూచనలు మన సిస్టమ్ కు ఇవ్వచ్చు ఈ ప్లాట్ఫామ్ ద్వారా. ఇక లీడర్స్ గురించి ఎవరు మాట్లాడరు. దయచేసి మీరు తీసుకోండి సార్, మీరు కూడా అవకాశాన్ని సద్వినియోగం చేసుకోండి. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సార్. సార్ మాట్లాడండి వెంకటేష్ సార్, నేను తర్వాత మాట్లాడతాను. ఎస్ సార్ థ్యాంక్ యూ సార్. నిజంగా సూపర్ షేరింగ్ సార్. నిజంగా చాలా ఎక్సలెంట్ గా మాట్లాడారు. నిజంగా ఎలా అంటే పెర్లవేలు అన్నది ఎంత మనం అంటే పెర్లవేలు తప్ప ఇంకా వేరేది ఏం లేదు అన్నట్టుగా మనం ఉన్నాం. అలాగే మీ మాటలో నాకు అర్థమైంది. థ్యాంక్ యూ సార్. నిజంగా మీ షేరింగ్ ఇంకొక మాట మర్చిపోయాను. ఆ రోజు అప్పుడు నైట్ చాలా బాధగా ఉంటుంది సార్. 9:10:50కి నాకు బాధ కలుగుతుంది. మళ్ళీ పొద్దున్నే లేస్తాము, ఓపెన్ చేస్తారు సారు, అందరూ వచ్చి మాట్లాడతారు. ఆయన అన్ని పొద్దున్నే ఇన్విటేషన్ అట్లే ఉంటది. పొద్దున్నే వెల్కమ్ నోట్ అట్లే ఉంటది. శంకర్ గారిది వెల్కమ్ నోట్ 10 నిమిషాలు అట్లే చెప్తారు. చెప్పిందే చెప్తారు, విన్నదే వినాలి. అదే ఉన్నది జ్ఞానం. చెప్పిందే చెప్పాలా, నో ప్రాబ్లం. మంచి మాటలు చెప్పినది చెప్పాలా, విన్నదే వినాలా, తెలుసుకున్నది తెలియపరచ మనం మాట్లాడాలా. ఎంత గొప్ప విషయము, ఎంత ఆత్మవిశ్వాసము, ఎంత సంకల్పము. రోజు క్రమం తప్పకుండా పొల్లు పోకుండా ఈ మాట్లాడడం అంటే నేను వింటానే ఉంటాను. నాకు ఎంతో ఆనందంగా ఉంటుంది, శ్రవణానందంగా ఉంటుంది నాకు. అద్భుతంగా ఉంటది ఆయన మాట్లాడినంతసేపు. ఆ తర్వాత నెక్స్ట్ రండి వెల్కమ్స్ అందరూ ఎవరెవరు ఉన్నారో అందరూ తీసుకొని ప్రతి ఒక్కరికి నీట్ గా ఎక్స్ప్లెయిన్ చేయటము, తర్వాత అప్డేట్స్ ఉంటే మాట్లాడటము, తర్వాత 7:30 వరకు ఇదే ఆయన 1 గంట సేపు ఉండి ఆయన మళ్ళీ ఎవరికైనా అప్పగించి మళ్ళీ వెళ్తారు. మళ్ళీ తర్వాత నెక్స్ట్ ఇంకోరు తీసుకుంటారు. రమేష్ గారు, మరి కాశీ వెంకటేశ్వర, రాజమౌళి వెంకటేశ్వర సారు, రాజు గారు, కేఎస్ఆర్ గారు, సుజాత మేడం గారు, రమేష్ గారు, ఇలా అంతా. రమేష్ గారు మనకు బ్యాక్ బోన్. ఒక్కొక్కరు ఒక్కొక్క స్ట్రెంగ్త్ ఇక్కడ మనకు. ఎంత స్ట్రెంగ్త్ ఉన్నారు. ఒక క్రికెట్ టీం గెలవాలంటే కేవలం 11 మంది కాదు, వెనక చాలా మంది పనిచేస్తారు. వైద్యులు ఉంటారు, ఆధ్యాత్మికవేత్తలు ఉంటారు, ధైర్యం నూరిపోసే వాళ్ళు ఉంటారు, చిన్న పిల్లలు కూడా ఉంటారు మనకు ధైర్యం ఇచ్చేదానికి. వాళ్ళ నుంచి కూడా నేర్చుకుంటాం. ఇట్లా అందరూ ఒక్కొక్కరు అంతా ఆ సెషన్ తీసుకుంటారు. ఆ సెషన్ లో ఎప్పుడు 9 వరకు ఉంటది. అది మరి 8:50 అయిపోతానే 8 దగ్గర పడే కొద్ది ఇంకా చెప్పరాని బాధ కలుగుతుంది నాకైతే. అప్పుడు ఏంటంటే నైట్ ఉంటే కనీసం నైట్ పండుకుంటే లేస్తానే ఇంకో మీటింగ్ వస్తుందిలే మళ్ళీ వినొచ్చు అనేది కొంచెం బాధ. ఇక్కడ 4 రెట్ల బాధ కలుగుతుంది. ఇప్పుడు మీటింగ్ అయిపోతే
రాత్రి 10 వరకు ఎటరా నాయన ఉండేది? ఈ పీవీసీ మాటలు మాట్లాడే వాళ్ళు ఎవరు? ఆ ఆ, వినేది ఎవరు? ఎట్లా వినాలి? ఎవరు మాటలు మాట్లాడాలా? నేను ఎట్లా వినాలా? ఈ పీవీసీ గురించి ఏ విధంగా వినాలా? మాట్లాడే వాళ్ళు లేరే అని చెప్పి నాకు బాధ, విపరీతమైన బాధ కలుగుతాను. అది పెద్ద బాధ. ఆ మాట ఒక్కటి మర్చిపోయాను సార్ అప్పుడు. థ్యాంక్ యూ సార్. ఎస్ సార్, ఎస్ సార్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సార్. ఇంకో చిన్న అప్డేట్ సార్. ఇంతకుముందు మనకి ఫార్మింగ్ వ్యాలెట్ లో మనకి ఒకవేళ హెవీగా ఏమైనా హోల్డ్ అయి ఉన్నా కానీ 500 అని ఇక్కడ ఇచ్చారు, కానీ మనకి 500 కొడితే అంటే అవేవి కాదు కదా సార్. ఇప్పుడు ఏంటంటే అది కూడా యాక్టివ్ అయింది సార్. అది మీకు అన్లిమిటెడ్. ఒకవేళ మీ దగ్గర 3000 కానీ 4000 5000 కానీ ఒకవేళ 10,000 ఉన్నా కానీ మీ దగ్గర ఉన్నాయి అన్ని కూడా ఒకే రోజులో మీరు ఫార్మింగ్ వ్యాలెట్ నుంచి పంపించుకోవచ్చు లోపలికి. ఓకే, 500 అవుద్ది వన్ టైం కి. మీరు ఎన్నిసార్లు అయినా చేసుకోవచ్చు. ఎస్ సార్, అది ఒక అప్డేట్ ఇద్దాం అనుకుంటున్నాను. ఎర్లీ బర్డ్ ఆఫరా సార్? ఎర్లీ బర్డ్ కాదు సార్, ఎర్లీ బర్డ్ కాదు. మనకి పంపించుకోవచ్చా? డిపిల్ ఎర్లీ బర్డ్కి వెళ్దాం. సేమ్ వ్యాలెట్ స్టేకింగ్ కి వెళ్తాయి. ఓకేనా? ఓకే ఓకే ఓకే, థ్యాంక్ యూ. ఎస్ సార్. ఎందుకంటే మనకి మొన్నటి వరకు ఏంటంటే ఓన్లీ 100 పర్ డే, 24 hours లో 100 అలా ఉండేది కదా. ఇప్పుడు అలా లేదు. వన్ టైం కి 500 ఇచ్చారు. అలాగా ఎన్నిసార్లు అయినా కొట్టుకునే అవకాశం ఇచ్చారు. ప్రజెంట్ ఇప్పుడు నేను 4 times చేశాను ఆల్రెడీ. ఇంకా 2 times కూడా చేస్తాను. ఓకే సార్. అంటే మనం అది ఎవరైనా యూటిలైజ్ చేశారు చేయలేదు చూడలేదు. అందుకని ప్రజెంట్ నేను చేశాను కాబట్టి చూసి అప్డేట్ ఇస్తుంది. ఓకే సార్, థ్యాంక్ యూ. ఓకే సార్, ఓకే సార్. సార్ నమస్తే సార్. వెంకటప్రసాద్ సార్ నమస్కారం సార్. నమస్తే సార్. నమస్తే సార్. నమస్తే సార్ రాజమౌళి సార్. నమస్తే సీనియర్ లీడర్స్ అందరికీ నమస్కారాలు సార్. నమస్కారాలు. ఎంతో మంది మాట్లాడారు ఇప్పుడు. అందరికీ పేరు పేరున నమస్కారాలు. చాలా బాగా చెప్పారు సార్. ఈ ధైర్యం అనేది ఎవరిని కోల్పోకుండా అందరూ అలాగా ఏదో విష్ణు చక్రం అడ్డుపెట్టినట్టు అలా పెడుతున్నారు. చాలా సంతోషం సార్. చాలా చాలా సంతోషం. అంటే జస్ట్ 2 minutes టైం ఇస్తారు సార్? ఓకే సార్, ఓకే సార్. ఓకే సార్, థ్యాంక్ యూ. అంటే యాక్చువల్ గా మనం ఈ మెసేజ్ చూస్తున్నాం కదా సార్, దానిలో సీనియర్ లీడర్స్ కూడా సహనం కోల్పోయినట్టుగా మనకు అర్థం అవుతుంది. అంటే ఏ విధంగా ఉందంటే సిస్టమ్ క్లోజ్ చేసేయండి అన్నట్టు, క్లోజ్ చేసేస్తారు అన్నట్టుగా కూడా వాళ్ళు కొంచెం ఎక్స్పెక్ట్ చేసి చెప్తున్నారు. అంటే మిగతా వాళ్ళందరికీ కూడా చాలా సహనం కోల్పోయి చాలా బాధపడుతున్నారు చిన్న లీడర్స్ అందరూ. ఇప్పుడు పెద్ద లీడర్స్ అందరూ 10 లక్షలు పోయినా వాళ్ళకి ఏం కాదన్నట్టుగా ఉన్న వాళ్ళందరూ చాలా నీచంగా మాట్లాడుతున్నారు సిస్టాన్ని. ఇది మనకు నచ్చలేదు. అయితే ఈ రోజు సార్ యాక్చువల్ నా డౌన్ లైన్ అందరూ కూడా డైరెక్ట్ గా చాలా మంది డైరెక్ట్ గా సెకండ్ క్రైటీరియా తోటి జాయిన్ అయిన వాళ్ళు ఉన్నారు సార్. అందరూ థర్డ్ క్రైటీరియాకి వచ్చి మళ్ళీ థర్డ్ క్రైటీరియా వాళ్ళందరినీ చేద్దామని అనుకునేసరికి సిస్టమ్ యూటర్న్ తీసుకుని ఎర్లీ బర్డ్ ఇచ్చింది. సరే, దాన్ని ఏదో మళ్ళీ లాక్ వచ్చాం. స్పీడ్ గా పరిగెట్టి గుర్రాన్ని మళ్ళీ మనం స్లోగా చేసి ఈ టైంకి లాక్ వచ్చే టైంకి మళ్ళీ ఏం సార్ అంతేనా? సార్ అయితే ఈ రోజు సీనియర్ లీడర్స్ అందరూ కొంచెం హైర్ అఫీషియల్స్ సార్, రిటైర్డ్ ఆఫీసర్స్, అలాగే ప్రజెంట్ కొలీగ్స్ కూడా కొంతమంది వర్కింగ్ ఉన్నారు. అందరూ కూడా కొంచెం ఈ రోజు మనం జిమ్ఖానా క్లబ్ జూబ్లీ హిల్స్ లో వీళ్ళ అందరం కలిసాం. ఒక గెట్ టుగెదర్ అంటే గ్యాదరింగ్ అయ్యాం. అంటే ఈ మెసేజ్ అన్ని చూసి నాకు కూడా కాల్ చేశారు. ఏంటి సార్ ఒకసారి మనం డిస్కస్ చేద్దాం, ఏంటి వాట్ అబౌట్ ఈ పీవీసీ మెటా గురించి ఒకసారి డిస్కస్ చేద్దాం అంటే అందరూ కూడా మన ఫేస్ వాల్యూ మీద పెట్టిన వాళ్ళే సార్. ఎవరు కూడా మనతో దెబ్బలాడేవాళ్ళు కానీ చేసేవాళ్ళు కానీ ఎవరు లేరు. బట్ మనం నిలబెట్టుకోవాలి కదా సార్. మనం నిలబెట్టుకోవాలి కదా. ఇది మనం ఇప్పటికీ ఓపికగా ఉన్నాం, ఓపికగా ఉంటాము. వాళ్ళకి మనం ప్రామిస్ చేసిందంతా కూడా మనం చేయగలుగుతామనే నమ్మకం నాకు ఉంది. ఎవ్రీ టైం డిస్కస్ ఏం చేయాలంటే 2 పాయింట్లు వాళ్ళు అందరం కలిసి డిస్కస్ చేసాం సార్. ఒకటి, పీవీసీ మెటా రేట్ తగ్గించి అందరికి కోట్ల రూపాయలలో పీవీసీ మెటా కొనుక్కునేటట్టుగా అవకాశం ఇచ్చింది. అందరూ వ్యాలెట్స్ పెట్టుకున్నారు, కొంతమంది సీడ్ ఫండింగ్ చేసుకున్నారు. సీడ్ ఫండింగ్ చేసుకున్న వాళ్ళు ప్రాబ్లం లేదు, డైలీ ఏదో ఇంత రిలీజ్ అవుతుంది, రేపు మెటా రేట్ పెరిగినా స్లోగా లిక్విడిటీ అనేది స్లోగా వెళ్తుంది. బట్ కొన్ని లక్షల కోట్లు ఉన్న వాళ్ళు ఒకే రోజు ఒక డబుల్ అయినా ట్రిపుల్ అయినా తీసేసుకుంటారు, లిక్విడిటీ పడిపోద్ది ఒకటి. అందుకని సిస్టమ్ అనేది ముందుకు వెళ్ళట్లేదు అనే ఒక డెసిషన్ తీసుకున్నారు సార్ అందరూ. ఒక పాయింట్, సిస్టమ్ అనేది ముందుకు వెళ్ళకపోవడానికి, రేట్ పెంచకపోవడానికి కారణం ఇదే 100%. సెకండ్ వన్,
ఇప్పుడు ఏ విధంగా సిస్టమ్ 2,30,000 మందిని పెట్టింది, ఇక్కడిక్కడే టచ్ ఆడుతుంది మొత్తం సిస్టమ్. ఆల్రెడీ మనం ఒకసారి డిస్కస్ చేసాం, ఇది ఈ రోజు ఫైనల్ గా డిస్కస్ చేసాం అనమాట. అక్కడక్కడ జరుగుతుంది. ఏ విధంగా డెవలప్ అవుతుంది సిస్టమ్ అని నన్ను అడిగారు వాళ్ళు. ఇప్పుడు వాళ్ళ దగ్గర ఏం లేదు, లిక్విడిటీ అంతా తీసుకెళ్లి ఎక్కడైనా ఒక బీటీసీ కొన్నదా, లేదా ఇంకోటి కొన్నదా, ఒక ల్యాండ్ కొన్నదా, ఇంకేమైనా కొని మనకి ఇవ్వడానికి సిస్టమ్ ఏదైనా ఎక్స్పెక్ట్ ఏమైనా మనందరి గురించి డానియల్ జాన్సన్ గారు చేసి $1 బిలియన్ చేసి మనకి ఇస్తారా ఫ్యూచర్ లో? వీళ్ళందరినీ ఎలా చేస్తారు అసలు? ఈ పీవీసీలు అనేవి ఒక్కసారి రేటు పెరిగితే మొత్తం లిక్విడిటీ జీరో అయిపోతుంది ప్రజెంట్ స్టేజ్ లో. వాళ్ళ దగ్గర డబ్బులు ఉన్నాయో లేదో తెలియదు. ఉంటే ఎక్కడైనా పెట్టుబడి పెడితే ఎన్ని రెట్లు, వేల రెట్లుగా వస్తే $1,000,000 వస్తే మనం అందరం సాటిస్ఫై అవుతాం. బట్ అది చేసిందని మన సిస్టమ్ చెప్పదు. ఏదేదో మెల్లమెల్లగా ఏదో $95 ఇస్తూ ఉంది. దీని వలన ఎవరికి కంటి తుడిపే తప్పించి ఏమి లేదు, నథింగ్. కనీసం అందరూ డిసైడ్ చేసింది ఏంటంటే మినిమం 500 పీవీసీ మెటల్ విత్డ్రాల్ నుంచి 1000 ప్లస్ అండ్ అబౌవ్ 500 అండ్ అబౌవ్ ఇస్తే ముందు లీడర్స్ అనేవాళ్ళు, సిస్టమ్ లో ఉన్న వాళ్ళు కొంచెం కదలిక ఉంటది. ఏదో ₹10 కావాలంటే ఈ రోజు బిఎన్బి గురించి వేరే వాళ్ళని అడిగి చేయవలసి వస్తుంది. పీవీసీ మెటాని మనం స్వాప్ చేస్తే ఉన్నది పోతుంది. ఏదో రేటు పెరుగుతుందని ఒక ఆశ ఉంటది కదా సార్. ఆ రేటు పెరిగే అవకాశం అనేది కనపడలేదని డిసైడ్ చేశారు వాళ్ళు. అంటే వాళ్ళు చెప్పింది నేను చెప్తున్నాను సార్. సిస్టమ్ ఏ విధంగా ఉందో నాకు తెలియదు. వాళ్ళు రేటు పెరగడం అనేది ఈ మధ్యలో జరగదు. కనీసం విత్డ్రాల్ ఇస్తే నెంబర్ ఆఫ్ పీవీసీ మెటల్స్, ఆ విత్డ్రాల్ తోటి మనం కనీసం సర్వైవ్ అవుతాం. సిస్టమ్ ఏ రోజైనా ఎక్కడైనా పెట్టుబడి పెడితే $1 మిలియన్ వస్తే అవన్నీ మనకి లిక్విడిటీ పెడితే అప్పుడు రేటు పెంచుకుంటే సిస్టమ్ కి ప్రాబ్లం ఉండదు, మనకి ప్రాబ్లం ఉండదు. మనం అదృష్టవంతులు, సిస్టమ్ కూడా గొప్పదాన్ని మనం సిస్టమ్ తో మనం ఫాలో అవుతాము. ఇప్పుడు ఈ రోజు కూడా మనం ఫాలో అవుతున్నాము. ఎందుకంటే ఎక్కడా కూడా మనం 200% ఇచ్చి పెర్లవైన్ నుంచి తీసుకొచ్చింది కాబట్టి అందరం చాలా స్ట్రాంగ్ అయిన నమ్మకంతో ఉన్నాం మనం. సార్ ఈ 2 పాయింట్ల మీద డెసిషన్ తీసుకున్నారు సార్. సిస్టమ్ కూడా ఎక్కడ పెట్టుబడి పెట్టకపోతే మనకి ఏమి ఇవ్వదు. ఉన్న లిక్విడిటీ పెడితే ధైర్యం కోల్పోద్ది, ఇమ్మీడియట్ గా లాగేస్తారు టోటల్ లిక్విడిటీ. ఈ 2 చెప్పి డిసైడ్ చేసాం. అందరూ కొంచెం విద్యావంతులు, హై స్టేజ్ లో రిటైర్ అయిన వాళ్ళు సార్. వాళ్ళు థింకింగ్ లెవెల్స్ అన్ని డిఫరెంట్ గా ఉన్నాయి. అలాగే యాజ్ వెల్ యాజ్ ఎలా ఉందంటే మాతో పనిచేసిన వాళ్ళు కానీ, వాళ్ళతో పనిచేసిన వాళ్ళు కానీ సెంట్రల్ ఇంటెలిజెన్స్ లో అంటే ఐబీలో ఉన్నారు చాలా మంది. ప్రజెంట్ దే ఆర్ వర్కింగ్ ఇన్ హైయర్ లెవెల్. అలాగే పిఎం సెక్యూరిటీలో కూడా ఉన్నారు చాలా మంది. పిఎం సెక్యూరిటీలో ఉన్నారు. ఏమన్నా మన సోదరులందరూ పర్మిషన్ తీసుకుని ఏమన్నా వాళ్ళతోటి ఒకసారి అడిగే, అంతే సార్ అసలు వాట్ పీవీసీ మెటా ఏంటి, అది అసలు ఎక్కడుంది లేదంటే అంటే డెఫినెట్ గా మనకి రిజర్వ్ బ్యాంక్ లో దాని గురించి తెలుస్తుంది, మనకు కాదన్నాను. అంటే ఆ రూట్ కి వెళ్దామా వద్దా అంటే నేను వద్దని చెప్పాను. వద్దని అటువంటిది ఏమవుతుంది సార్, మనకి పీవీసీ మెటా మాకు 100% నమ్మకం ఉంది. మా సోదరులందరూ పర్మిషన్ ఇస్తే దాన్ని చూద్దాం. మా సిస్టమ్ లో ఇటు రిచ్ భారత్, ఇటు కువైట్ టీము, రాజేష్ గారు 6 సంవత్సరాల నుంచి దీన్ని మెయింటైన్ చేస్తున్నారు. వారికి తెలిసినంత మాకు తెలియదు సార్. నిజంగా మేమేదో డిస్కస్ చేసాం కానీ నాది కరెక్టా కాదా కూడా నాకు తెలియదు. ఎందుకంటే మీ అందరికి ఉన్నంత సీనియారిటీ నాకు లేదు. దీనిలో చాలా మంది పీవీసీ మెటా గురించి కానీ, క్రిప్టో కరెన్సీ గురించి కానీ హై నాలెడ్జ్ ఉంది అందరికి. అందరూ దే ఆర్ వెయిటింగ్. ఈ రోజు కాబట్టి రేపు డబ్బులు తీసుకుంటే అందరూ వెయిటింగ్ చేస్తున్నారు. మేము నిన్న కాక మొన్న వచ్చేదో డబ్బులు పెట్టుబడి పెట్టాం కానీ ఇన్ డెప్త్ అనేది మాకు తెలియదు. మేము మీ దగ్గర నేర్చుకుంటున్నాం ఇప్పుడు సిస్టమ్ లో. ఇప్పుడు రాజేష్ గారు కానీ, ఇటు తాటిపంప శంకర్ గారు కానీ, మా రమేష్ గారు కానీ, ఇటువంటి సీనియర్ లీడర్స్ కొంతమంది మనకి దీని గురించి ఎవ్రీడే మనకి ఉపోద్ఘాతం చేస్తూ అన్ని చెప్తున్నారు. మనం కొంతమంది నేర్చుకుంటున్నాం కానీ ఇన్ డెప్త్ అయినో అసలు ఐ డోంట్ నో. ప్లస్ సిస్టమ్ గురించి కూడా మాకు అంత నాలెడ్జ్ లేదు సార్. అంటే నేను జస్ట్ అలాగే అనుకున్నాం అంతే. ఆ విషయం మీకు చెప్తున్నాను అంతే సార్. ఇది ఎంతవరకు కరెక్టో కాదో కానీ నాకు తెలియదు. నాకు మేము డబ్బులు పెట్టాం కాబట్టి మేము మాట్లాడుకున్న విషయం మీకు చెప్పాను అంతే. అంతే సార్. థ్యాంక్ యూ సార్ నాకు అవకాశం ఇచ్చినందుకు. ఓకే సార్. జనరల్ గా సార్ ఈరోజు నేను గ్రూప్ లో డిస్కషన్ చూసిన తర్వాత నాకు అనిపించింది సార్, అంటే నేను సార్ అన్నట్టుగా ఇందాక సోమసుందర్ రెడ్డి సార్ అన్నట్టుగా మీటింగ్ మనకు
9:40 అవుతుంది నైట్ అంటే మన మీటింగ్ స్టార్ట్ అవుతుంది, ఎన్ని పనులు ఉన్నా పక్కన పెట్టాలి ఉంటుంది. అప్పటికి పనులే ఉండవు జనరల్ గా. సో అయిపోతుంది అంటే టైం అవుతుంది, మనకి ఎప్పుడైతే 10:59 అవుతుందో మా మీటింగ్ అయిపోతుంది అనే భావం కూడా వస్తుంది సార్. తర్వాత మనకు శంకర్ సార్ పొద్దున్నే సుమారుగా 5:30కి 5:40 కల్లా ఖచ్చితంగా రిచ్ భారత్ మీటింగ్ అనేది పెడతా ఉంటారు. తర్వాత 5:55కి మనకు స్టార్ట్ అవుతుంది. సో నా విషయానికి వస్తే సార్, ఇక్కడ ఇందాక సోమసుందర్ రెడ్డి సార్ చెప్పిన దాని మీద మాట్లాడినాక నా విషయం చెప్తాను సార్. మరి సమయం కూడా 11:04 అయింది సార్. సో ఇందాక సార్ చెప్పినట్టుగా సోమసుందర్ సార్ చెప్పినప్పుడు సార్ మాటలలో ఒక ఆనందాన్ని చూశాను సార్. ఒక రోజు 1,00,000 వ్యాలెట్లు పడ్డాయి, 4x స్పీడ్ మీద ఇచ్చింది అనే సిస్టమ్ ఈరోజు ఇవ్వట్లేదు అనేది సంతోషం ఉంది, ఇక్కడ బాధ కనపడింది సార్ నాకు. సో అలాగా కమ్యూనిటీని బిల్డ్ చేసుకున్న సిస్టానికి మళ్ళీ కమ్యూనిటీని అంటే జనరల్ గా నాకైతే సార్ మీరు అన్నట్టుగా ఎప్పుడైతే ఈ రిచ్ భారత్ మీటింగ్, ఈ క్యూఐటీ మీటింగ్లకు వచ్చిన తర్వాత నేను మాటలు నేర్చుకున్నాను సార్. వాస్తవంగా చెప్పాలంటే నాకు మాట్లాడడం కూడా రాదు సార్ వాస్తవంగా. కాకపోతే ఇక ఇక్కడ మాట్లాడుతున్నారుగా, అందరు మాట్లాడుతున్నప్పుడు నేను ఎందుకు మాట్లాడకూడదు? సరే, నాకు తెలిసిన విషయాలే చెప్తాను, తెలవని అయితే ఇప్పుడు అన్ని అందరికి సర్వం తెలవాలనేది అయితే ఎక్కడ లేదనుకుంటా సార్. సార్ అవును నాలెడ్జ్ సార్, నాలెడ్జ్ ఉంటే మాటలు అయ్యే వస్తాయి సార్. నేర్చుకుంటే ముందు ఫస్ట్ ఆఫ్ ఆల్ మన నాలెడ్జ్ ఉండాలి కదా మనకి. అవును సార్. అవును సార్. కాకపోతే చిన్నప్పటి నుంచి కష్టాలు పడుతూ లేస్తూ వచ్చాను సార్ ఇప్పటిదాకా. సో ఇందులో నాకు అనిపించింది ఏంటంటే అందరూ ఇక్కడ ఇందాక సార్ అన్నట్టుగా ఎవరు కూడా ఎక్కడి నుంచో తీసుకొచ్చి డబ్బులు పెట్టలేదు, తన కష్టార్జితాన్ని ఇక్కడ పెట్టారు సార్. సో పెట్టి డబ్బులు అనేది అక్కడ పెట్టిన తర్వాత మనం ఎప్పుడు ఇస్తుందా అని ఎదురు చూస్తూ ఉన్నాం సార్. సో అక్కడే నిరాశ అనేది ఎదురవుతూ ఉంది అందరికీ. సో ఇక సిస్టమ్ గురించి అంటే క్రిప్టో గురించి చెప్పుకోవాలి అనుకుంటే సార్, నేను చూసిన దాంట్లో అంటే నాకు ఎక్కువ కూడా తెలియదు కానీ చూసిన దాంట్లో సార్ జనరల్ గా ఇక క్రిప్టో అంటే అప్ అండ్ డౌన్స్ అవుతాయి అనే విషయాన్ని మన అందరికీ తెలిసిన విషయం సార్. ఆ తర్వాత ఈ ఏదైతే క్రిప్టో కరెన్సీలోకి వచ్చిందో ఒకసారి వన్స్ క్రిప్టో కరెన్సీలోకి వచ్చినాక మన డిస్మల్స్ అనేది 9 ఉన్నాయి అని విన్నాం సార్. సో 9లో 0000 కాడికి పోయి లాస్ట్కు 2 అంకెలు ఉన్నా కానీ ఇది పైకి వస్తుంది అని చెప్పేసి ఒక మీటింగ్ లో నేను విన్నాను సార్. నాకు అదే ధైర్యం సార్. చెప్పారు రాజేష్ సార్ చెప్పారు. తర్వాత వచ్చేస్తే ఇక సిస్టమ్ మనకు ఎక్కడ అన్యాయం చేస్తుంది అనేది మన మిత్రులందరినీ అడిగాను సార్. ఈరోజు మనకు అది అడగటానికి కారణం ఏంటో ఈరోజు మన గ్రూపులలో మెసేజ్లు చేసిన వాళ్ళందరికీ కూడా అర్థమవుతుంది. సో నా భావన ఏంటంటే సార్, ఇక సమయం అనేది అవుతుంది కాబట్టి నా భావన బిఎన్బి అనేది మన దగ్గర నుంచి సిస్టమ్ వసూలు చేస్తుంది సార్. సో తర్వాత వచ్చేసి మనకు డిపిలు 200% అనేది ఇచ్చింది, వాటిని అక్కడక్కడనే తిప్పుతా ఉంది. సో వాటిని ఉపయోగంలోకి తీసుకురాలేదు. ఇప్పుడు మన మిత్రులు ఒక విషయాన్ని గమనించారో లేదో సార్, ఆ డిపి అనేది వ్యాలిడ్ ఫార్మింగ్ చేసుకున్న తర్వాత టోకెన్ ఫార్మింగ్ కనుక చేయకపోతే అక్కడ ఇచ్చిన రివార్డు మళ్ళీ మనకు తిరిగి రావట్లేదు సార్. సో అక్కడ ఎవరో పాపం అప్పుడు సెటిల్మెంట్ చేసుకొని ఒక 5,500 పెట్టి సీడ్ ఫండింగ్ చేసుకొని అందులో వ్యాలెట్లు మన డిపిల్ని పంపించుకున్న వాళ్ళు ఆ వచ్చిన వాటిని కొన్ని పీవీసీ మెటాల్గా ఇచ్చింది. ఆ ఇచ్చినప్పుడు పీవీసీ మెటా రేటు 700, 800 అట్లా ఉండే సార్. ఆఖరికి 500 దాకా ఉన్నప్పుడు కూడా ఇచ్చింది, 300 కాడ నుంచి ఉన్నప్పుడు తగ్గించింది. తర్వాతలా వచ్చేసి అక్కడ పీవీసీ మెటాల్ రూపంలో మనకు తక్కువే ఇచ్చింది. సో ఇప్పుడు వచ్చేసి మనకు రివార్డ్ ఇస్తుంది, కానీ ఎవరైతే 100 మినిమం 100 తోటి ఫార్మింగ్ చేసుకోలేదో ఆ రివార్డ్ అనేది మనకు యాడ్ అవ్వట్లేదు సార్. అవును సార్. సో అదొకటి మైనస్ ఉంది సార్ మనకు. సో మూడో విషయానికి వస్తే సార్, ఇక మనం అందరం అనుకుంటూనే ఉన్నాము రేటు సార్. రేట్ అనేది మనకు $13 కొన్న వాళ్ళకి ఎట్లుంటుందంటే సార్, ఈ రోజు ₹1 చూస్తే మనం ఎవరికైనా చెప్పుకోవాలన్నా మీరు ఎంత కొన్నారు అనేది ఫస్ట్ అడుగుతారు, మీరు ఎంత లాభం తీసుకున్నారు అనే దాని మీదనే కదా సార్ బిజినెస్ అనేది నడిచేది. అంతే కదా సార్. మరి మనం లాభం తీసుకోలేదు అంటే ఎదుటి వాళ్ళని ఒప్పించాలంటే కొంచెం కష్టంగా ఉంటుంది అనే మాట 100% నిజమే కదా సార్. కరెక్టే సార్. తర్వాత వచ్చేసి సార్ మనకు అప్డేట్స్, ఇప్పుడు ఇందాక సోమసుందర్ రెడ్డి సార్ అన్నప్పుడు పెరల్ వైన్ లో
ఉన్నప్పుడు ప్రతి అప్డేట్ తొందరగా 4x స్పీడ్ మీద ఇచ్చేది, మీరు నన్ను అందుకోండి అని చెప్పేసి. ఈ రోజు స్క్రోలింగ్ వచ్చేది ఎప్పటికప్పుడు. స్క్రోలింగ్ వస్తూ ఉండేది. ఈ రోజు ఎందుకు అలా మెయింటైన్ చేయలేకపోతుంది? మరి ఆ రోజు కమ్యూనిటీని 1 లక్ష కమ్యూనిటీని ఒకే రోజు తెచ్చుకున్న సిస్టానికి మరి ప్రతి నోటిఫికేషన్ ఇస్తూ ముందుకు తీసుకెళ్లాలి అనే బాధ్యత కూడా సిస్టమ్ మీద ఉంటుంది అని నేను అనుకుంటున్నా సార్. తర్వాత వచ్చేసి 5వ విషయంగా సార్ మనకు విత్డ్రాల్ అనేది ఇందాక తమరు అన్నట్టుగా సార్, మనకు $1 ఇస్తే దాంట్లో 0.95 వస్తే వాటిని పీవీసీ మెటా రూపంలో వచ్చినాయని సంతోషించాలా, లేకపోతే బిఎన్బి రూపంలో స్వాప్ చేస్తున్నానని బాధపడాలా? వచ్చిన వాటిని దాచుకుందామంటేనేమో బిఎన్బి ఖర్చు పెట్టాలి. బిఎన్బి ఖర్చు పెట్టాలంటేనేమో సొంత డబ్బులు మనం వేసుకోవాల్సి ఉంటుంది. మరి అందరు సొంత డబ్బులు 1 రోజు 2 రోజులు 3 రోజులు అంటే పెడతారు, కానీ సంవత్సరాలు 6 నెలలు తరబడి పెట్టాలంటే మనకు కూడా కష్టంగానే ఉంటుంది కదా సార్. డెఫినెట్ గా సార్, ఎల్లకాలం కాబట్టి పెట్టుకుంటే పోలేం కదా. ఎల్లకాలం ఇప్పుడు మనం ఇక్కడికి వచ్చింది ₹1 వస్తుందనే ఆశతోటి, కానీ ఈ రూపాయి పెడదాము, ఓకే, వచ్చినప్పుడు పెట్టడానికి ఎవరికి ఇందులో ఉన్న ఏ సభ్యులకు కూడా ఇబ్బంది కలగదు సార్. కానీ ఇటు ఒక పక్కన ఒకే పీవీసీ ఒక యూఎస్డిటీ విత్డ్రాల్ ఇచ్చి తర్వాత మళ్ళీ పిన్ జనరేట్ చేసుకోవాలంటే మనకి ఇక్కడ ఒక 10 వ్యాలెట్లు ఉన్న వాళ్ళకు మరి వచ్చేది వారానికి ఒకటే కాబట్టి ఆ 10 పిన్నులు జనరేట్ చేసుకోవడానికి ఎన్ని వారాలు పట్టాల్సి వస్తుంది? కాబట్టి ఇలాంటివన్నీ కూడా సిస్టమ్ గ్రహించాలి అని చెప్పేసి నేను అనుకుంటున్నా సార్. ఇక అంటే 6వ మనకి విషయానికి నేను అనుకోవడం ఏంటంటే సార్, డిఎఫ్స్ కి చేంజ్ అవుతుంది కదా, అవును సార్, బిఫోర్ దట్ పిన్ చేంజ్ చేసుకోవడం గురించి పెట్టేస్తారేమో అని అనుకున్నా. యాక్చువల్ గా ఆగస్ట్ లో అవ్వాలి, అవును సార్, ఆగస్ట్ లో అయ్యేది డిఎఫ్స్ కి చేంజ్ అవుతుంది కాబట్టి ఇంకా వాట్సాప్ ఉండదు కాబట్టి, యాప్స్ ఉండవు కాబట్టి ఇంకా అవును సార్. ముందుగానే చేశారని ఒక ఆలోచన అంతే కదా సార్. అది కరెక్టా కాదు నాకు తెలియదు. అంతే అనుకున్నాను, నేను కూడా అంతే అనుకున్నాను సార్. ఎందుకంటే 2 నెలలు ముందే వచ్చింది కదా సార్ మనకు. సో మనకు ఇందాక సోమసుందర్ రెడ్డి సార్ చెప్పినట్టు ఫస్ట్ సంవత్సరం అనేది లాభాలలో నడిచాం సార్, 2వ సంవత్సరం అనేది కొంచెం ఇబ్బందులలో గడుపుతున్నాము. మళ్ళీ మరి మనకు లాభాలు ఇచ్చిన సిస్టానికి మళ్ళీ లాభాలు ఇవ్వటం తెలుసు కావచ్చు, అందుకనే మనని ముందు జాగ్రత్తగా ఇలా చేసుకోమంటుందేమో అని చెప్పేసి నేను అనుకుంటున్నా సార్. అవును సార్. సార్ ఎనీవే సిస్టమ్ మనకు ఫేవర్ చేయాలని చూస్తుందని మనం ఎక్స్పెక్ట్ చేద్దాం సార్. డెఫినెట్ గా సిస్టమ్ ఎక్కడ లేట్ చేస్తుంది కానీ లేటెస్ట్ గా వస్తుందని మనం అనుకుని ఎక్స్పెక్ట్ చేసుకుని మనం ధైర్యంగా ఉండాలి సార్. ఇది మాత్రం మేమంతా డిసైడ్ చేసుకున్నాం. థ్యాంక్ యూ సార్, చాలా మంచి విషయాలు చెప్పారు మాకు. ఓకే సార్, ఓకే సార్. అయితే చివరి విషయం సార్, మనకు రెగ్యులర్ గా ఆదాయం లేదనేది నాతో పాటు మీ అందరికి కూడా ఉంది అని చెప్పేసి నేను అనుకుంటున్నాను సార్. టోటల్ గా అందరికి ఉంది 100%. సో కాబట్టి ఈ రోజు ఈ అంశాల మీదనే మన వాళ్ళందరూ మాట్లాడాలని చెప్పేసి నేను కోరుకున్నాను సార్. కోట వెంకటేష్ సార్, నాకు అవకాశం ఇచ్చినందుకు ఈ రోజు ధన్యవాదాలు సార్. మరి సమయం వచ్చేసి 11:12 అవుతుంది. థ్యాంక్ యూ సార్, నాకు అవకాశం. ప్రతి ఒక్క మిత్రుని కూడా పేరున నమస్కారం తెలియజేసుకుంటున్నాను సార్. నేను మీ నుండి చూసి నేర్చుకున్నాను సార్. సో మీలో ఒకరినే సార్, ఎక్కడన్నా పొరపాటు మాట్లాడితే మన్నించాల్సిందిగా కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ ప్రత్యేకంగా కోట వెంకటేష్ సార్కి నమస్కారం తెలియజేసుకుంటూ ముగిస్తున్నాను సార్. థ్యాంక్ యూ సార్, నమస్తే సార్ అందరికి. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. సూపర్ గా మాట్లాడారు సార్, ఏమి మిస్టేక్స్ ఏం లేవు, అంతా ఎక్సలెంట్. నిజంగా అంటే ఒపీనియన్ అనేది తీసుకున్నారు. అంటే మనకి ఆల్రెడీ వాట్సాప్ గ్రూప్ లో ఆల్రెడీ పెట్టే మెసేజ్లు బట్టి మీరు రియాక్ట్ అవ్వాలనుకున్నారు, అలాగే రియాక్ట్ అయ్యారు. ఇంకోటి ఏంటంటే సార్, నా చిన్న ఒపీనియన్, ఎక్కువ శాతం మనకి మీటింగ్స్ లో ఎనీ టైం వచ్చే పర్సన్స్ అయితే ఎవరు మెసేజెస్ అక్కడ తక్కువ పెడుతున్నారు సార్. అంటే నెగిటివ్ గా పెట్టడం లేదు, పాజిటివ్ గానే పెడుతున్నారు. ఇప్పుడు పెట్టే పర్సన్స్ అందరు కూడా మీరు అబ్జెక్ట్ చేస్తే సార్, వాళ్ళ మీటింగ్స్ లోకి అనేది రావట్లేదు, వాళ్ళకి తెలియదు. జరిగే అప్డేట్స్ అనేవి ఇప్పటికి కూడా వాళ్ళకి తెలియదు. దాన్ని బట్టి అర్థమైంది సార్, ఇంకేం లేదు. లిమిట్స్ ప్రాబ్లం. అదర్ కాన్సెప్ట్ చేసుకుంటూ మీటింగ్ రావట్లేదు, అదర్ కాన్సెప్ట్ చేస్తున్నారు. అదే అర్థమైంది. శంకర్ సార్, ఆల్రెడీ నేను పంపించాను చూడండి స్క్రీన్ షాట్. ఆల్రెడీ $3,000 అనేది చేశాను ఆల్రెడీ. ఓకే, అన్లిమిటెడ్ ఇచ్చినట్టు దాన్ని బట్టి అర్థం అవుతుంది. ఎస్ సార్, థ్యాంక్ యూ.
థ్యాంక్ యూ సార్ అందరికీ. మరి థ్యాంక్ యూ సార్. జై పీస్ మెట నెవర్ ఎండ్. థ్యాంక్ యూ సార్. సార్ ఫార్మింగ్ వ్యాలెట్ లో ఎవరికైనా కానీ ఎన్ని ఉన్నా కానీ మీరు విత్ 500 వన్ టైం అవుతున్నాయి. మీరు ఎన్ని సార్లు కావాలంటే అన్ని సార్లు ఒకటేసారి కొట్టేసుకోవచ్చు. 24 అవర్స్ అనేది టైం అనేది లేదు, కొట్టేసుకోవచ్చు మీరు ఎన్ని సరే. ఓకేనా? ఓకే సార్, ఓకే వెరీ సార్, వెల్, థ్యాంక్ వెరీ యూ. వెల్ సార్. జై పీవీసీ మెట. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. జై పీస్ మెట నెవర్ ఎండ్. జై పీస్ జై మెట. పీవీసీ మెట. జై పీవీసీ మెట. సూపర్ సార్, ఈ రోజు సూపర్. అందరు షేర్ చేసుకున్న ప్రతి ఒక్కరు కూడా థ్యాంక్ యూ. జై పీస్ మెట సార్, జై పీస్ మెట.